తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ విత్ మీ అవినాష్ జనగామ. మీరు నా బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి దాన్ని చూస్తేనే అర్థమవుతూ ఉంటుంది. పీస్ మీటింగ్ రేపు ఉదయం 10 గంటలకి సినిమా ఇండస్ట్రీ పెద్దలందరికీ కలిపి రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఫిక్స్ అయినట్టుగా మనకు ఉన్నటువంటి చూచాయిగా ప్రాపర్ ఇన్ఫర్మేషన్. ఉదయం 10ంటికి ఎంతమంది స్టార్లు అటెండ్ అవుతారు, ఎంతమంది ప్రొడ్యూసర్లు అటెండ్ అవుతారు, ఎంతమంది హీరోలు అటెండ్ అవుతారు, ఎంతమంది డైరెక్టర్లు అటెండ్ అవుతారు అనేటువంటి విషయాన్ని పక్కనెడితే దిల్ రాజు గారు చెప్తున్నటువంటి మాటల ప్రకారం చాలా క్లియర్గా హైదరాబాద్లో అందుబాటులో ఉన్నటువంటి అందరికీ నేను ఇన్ఫర్మేషన్ అయితే పంపిస్తా ఉన్నాను. ఎందుకంటే నేను ఎఫ్టీసీ చైర్మన్గా ఉన్నాను కాబట్టి అది నా బాధ్యత. ప్రభుత్వానికి అలాగే సినిమా ఇండస్ట్రీ పెద్దలందరికీ మధ్యలో ఉండి ఒక బ్రిడ్జ్లా కమ్యూనికేట్ చేయడం నా బాధ్యత కాబట్టి అందరికీ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తా ఉన్నాను. రేపు ఉదయం 10ంటికి మీటింగ్ అయితే ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది. కానీ లొకేషన్ ఎక్కడ అనేటువంటిది మాత్రం ఇప్పటివరకు కమ్యూనికేట్ కాలేదు. ఎందుకు అని అంటే అది సీఎం ఆఫీస్ నుంచి, సీఎంఓ నుంచి క్లియర్గా రావాల్సినటువంటి ఇన్స్ట్రక్షన్. రైట్, ఇక ఈ అంశాన్ని తో క్రోడీకరించుకొని ఇంతకుముందే అంటే ఏదైతే మన స్పెషల్ డిబేట్ స్టార్ట్ అయ్యేకి కాస్త ముందు పూర్తిగా 2 కోట్ల రూపాయల వరకు ఆర్థిక సాయం శ్రీతేజ్ కుటుంబానికి, శ్రీతేజ్ రేవతి కుటుంబానికి ప్రకటించాడు ఇటు ఎవరు దిల్ రాజు అలాగే అల్లు అరవింద్ గారు. అల్లు అరవింద్ అండ్ అల్లు అర్జున్ కలిపి 1 కోటి రూపాయలు, మైత్రి మూవీ మేకర్స్ దగ్గర నుంచి ఒక 50 లక్షలు, అలాగే డైరెక్టర్ సుకుమార్ నుంచి ఒక 50 లక్షలు. సో ఇలా పూర్తిగా 2 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. 1.5 కోటి రూపాయల చెక్కులు క్లియర్గా ప్రెస్ మీట్లోనే ఇవ్వడం జరిగింది. ఇంకో 50 లక్షల రూపాయల చెక్ నిన్న ఆల్రెడీ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఇచ్చారు అనేటువంటి మాట అంటా ఉన్నారు. రైట్, ఇవి వాళ్ళ వరకు చేరడం అనేటువంటిది మనం చూడాలి. రైట్, ముందైతే ఒకసారి డిబేట్లోకి వెళ్ళే కంటే ముందు, గెస్ట్లందరినీ ఇన్వైట్ చేసే కంటే ముందు అల్లు అరవింద్ మాట్లాడినటువంటి మాటలు ఒకసారి విందాం. Support the family and the boy, and after coming out for his future, all this we thought we should support him with an amount of 2 crores of rupees. That is, when it goes to details, it is 1 crore given by Mr. Allu Arjun and 50 lakhs are given by Maitri Movie Makers, the producers, and 50 lakhs given by our director Sukumar, and all put together around 2 lakhs. 2 crores being handed over to Dil Raju Garu, the FDC chairman Dil Raju Garu, and requested him to convey it. రైట్, సో అల్లు అరవింద్ చెప్పినట్టుగా 2 కోట్ల రూపాయలు, 1 కోటి రూపాయలు అల్లు అర్జున్, తర్వాత మైత్రి మూవీ మేకర్స్ 50 లక్షలు, అదేవిధంగా సుకుమార్ 50 లక్షలు. అంటే ఇంత పెద్ద ఇష్యూ అయి రెండోసారి విచారణ ఎదుర్కొంటే తప్ప చెల్లం రాలేదా అనేటువంటి ప్రశ్నకి సమాధానం నిజంగా వాళ్లే చెప్పాలి. అఫ్కోర్స్ ఇది చిన్న మ్యాటర్గా మొదలైనప్పటికీ చిలికి గాలివానగా ఎంత పెద్దదైంది అనేటువంటిది ఓవైపుగా 2 తెలుగు రాష్ట్రాలు అలాగే ఇన్ఫ్యాక్ట్ నేషనల్ మీడియా, నేషనల్ వైడ్గా ఎంత పెద్ద ఇష్యూ అయింది, ఎంత రక్కస్ అవుతుందో చూస్తూనే ఉన్నాం. రైట్, అయితే ఇవాళ మన స్పెషల్ డిబేట్లో ఉన్నటువంటి పాయింట్ ఏంటంటే అల్లు అర్జున్ పై ఉన్నటువంటి కేసుని రేవతి భర్త ఎవరైతే ఉన్నారో భాస్కర్, తను నేను వాపస్ తీసుకుంటున్నాను అనేటువంటి మాట అన్నాడు. అయితే అల్లు అర్జున్ పై కేసు ఇప్పుడు రేవతి భర్త కనుక దీన్ని వాపస్ తీసేసుకుంటే ఈ కేసుని, తను ఇచ్చినటువంటి కంప్లైంట్ని, కేసు మాఫీ అయిపోద్దా? అంటే కేసులో ఎలాంటి మలుపులు ఉండబోతా ఉన్నాయి? పోలీసుల ఎంక్వైరీ అంతా ఆపేస్తారా? ఇదే ఇవాల్టి మన మేజర్ పాయింట్. సో ఇలా కొత్త చర్చకి, అంటే కేసు వాపస్ తీసుకుంటున్నా అనేటువంటి భాస్కర్ మాటల తర్వాత కొత్త చర్చకు దారితీస్తుంది. కేసు వాపస్ తీసుకోవచ్చా ఇప్పుడున్నటువంటి ఈ తరుణంలో అనేటువంటిది ఇవాల్టి మన మేజర్ పాయింట్. సో దీని గురించి మాట్లాడదాం. మనతో పాటు డిబేట్లో జాయిన్ అవుతున్నటువంటి వాళ్ళు దద్దాల జగదీష్ గారు అడ్వకేట్, అలాగే ప్రస్తుతానికి శేషి గారు అనలిస్ట్ కూడా జాయిన్ అయ్యారు. కాబట్టి ముందు అడ్వకేట్ జగదీష్ గారి మాటల్లో విందాం. అదేవిధంగా పిఎన్ మూర్తి గారు కూడా జాయిన్ అయిపోయారు. అదేవిధంగా మిగిలిన వాళ్ళు కూడా జాయిన్ అవుతా ఉన్నారు. కాబట్టి ఒక్కొక్కరి మెల్లిగా ఇంట్రడ్యూస్ చేసేటువంటి ప్రయత్నం నేను చేస్తాను. ముందుగా జగదీష్ గారు, సార్ ఇది కేసు ఈ టైంలో వాపస్ తీసుకునేందుకు ఆస్కారం ఉందా? జగదీష్ గారు నాకు వినిపిస్తుంది సార్, చెప్పండి. అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, 4 సైడ్స్ వీక్షకులకి అందరికీ నమస్కారం సార్. సార్, ఇది కేసు అనేది ఇన్సిడెంటా యాక్సిడెంటా లేదు,
ఎవరో చేసిన నిర్లక్ష్యానికి ఓ ప్రాణం బలైపోయిందా, మరో ప్రాణం కొట్టుమిట్టాడుతుందా? ఇది చట్టం ముందున్న విషయం. రేవతి భర్త గారు నా భార్య చనిపోయింది, నాకు కాంపెన్సేషన్ వచ్చేసింది కాబట్టి వాళ్ళని క్షమించేస్తున్నాను, నేను కేసు వాపస్ తీసుకుంటాను అన్నంత మాత్రాన ఎవరిపైన అయితే బొద్ద అయిపోయిన నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఒక ప్రాణం పోవడానికి మరో ప్రాణం హాస్పిటలైజ్ అయ్యి బతుకుతారో లేదో తెలియని ఆ పసిబాలుడు పోవడానికి కారణమైన వాళ్ళని శిక్షించాల్సిన అవసరం లేదా? ఈ విధంగా చూస్తే నవే డేస్ ఇప్పుడు చట్టాలు ఇప్పుడు BNSS 118 సబ్సెక్షన్ 1 కావచ్చు, BNSS 105 కావచ్చు, ఇవేం చెప్తున్నాయంటే థియేటర్ యాజమాన్యం కానీ సిబ్బంది కానీ సెక్యూరిటీ వాళ్ళు కానీ వీళ్ళ నిర్లక్ష్యం వల్ల ఇక్కడ క్రౌడ్ పుల్లింగ్ జరుగుతుంది అని ముందే తెలిసిన పోలీసులు ఈ విషయాన్ని హీరో గారికి తెలియజేసినప్పటికీ మీరు రావద్దండి అని తెలియజేసినప్పటికీ ఆయన రావడం, ఒక మనిషి చనిపోయారని తెలుసుకున్న తర్వాత కూడా ఆయన అక్కడి నుంచి వెళ్ళకపోవడం, సినిమా పూర్తిగా చూసి వెళ్ళడం, ఇదన్నీ పోలీసు వాళ్ళు చెప్తున్న విషయాలు. సార్ ఇక్కడ నవంబర్ 29th నవంబర్ 29th ఈ బెనిఫిట్ షోల్ని అనుమతిస్తూ ఒక మెమో జారీ చేసింది గవర్నమెంట్. సార్ వినపడుతుందా? హలో, వినిపిస్తుంది జగదీష్ గారు. సార్ నవంబర్ 29th ఒక మెమో ఇష్యూ చేసింది. ఏమని? బెనిఫిట్ షోస్ వేసుకోవచ్చని, ఆ టికెట్ల రేట్లు పెంచుకోవచ్చని. దీనిపైన ఒక అడ్వకేట్ గారు ఇంప్లీడ్ పిటిషన్ వేసుకొని వాళ్ళకి ఇంప్లీడ్ పిటిషన్ కాదు, వాళ్ళకి ఒక కౌంటర్ పంపించారు. ఏ విధంగా దీన్ని మీరు ఈ విధంగా బెనిఫిట్ షోస్ కి అనుమతిస్తారు, ఇది వాళ్ళు ఏమన్నా ఆ సినిమా ఏమన్నా ప్రజలకు ఉపయోగపడేదా అని చెప్పి ఒక అడ్వకేట్ కూడా వాళ్ళకి కౌంటర్ పంపించడం జరిగింది. అది అలా ఉంచితే ఈ రోజు ఏ హైవేలోనో యాక్సిడెంట్ జరిగి ఓ మనిషి చనిపోతే రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇన్సూరెన్స్ వాళ్ళు కాంపెన్సేషన్ ఇచ్చేస్తే ఆ కేసు తేలిపోతుంది. అంటే ఆడ మోటివ్ లేదు, యాక్సిడెంట్ అది. ఇది అలా కాదు కదా, నిర్లక్ష్యం. ఇక్కడ నిర్లక్ష్యం ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరించారో ఈ సెలబ్రిటీస్ 40 మందిని 30 మందిని తమ దగ్గర డబ్బులు ఉంది కదా, తమ సింబాలిక్ గా బౌన్సర్లు పెట్టుకొని ఆ బౌన్సర్ కూడా ఆవిడ పైన ఆవిడ తొక్కిసినట్లు బౌన్సర్ కూడా తొక్కాడు అనేది మనం ఈ విజువలైజ్ లో చూసాం. మనం పోలీసు వాళ్ళు రిలీజ్ చేసిన 10,000 వీడియోస్ లో నుంచి మినిమైజ్ చేసుకుని ఓ 10-20 వీడియోల్లో బౌన్సర్ కూడా ఆవిడ సావు కారణమయ్యాడు. ఇలాంటి కేసులో ఎవరైతే విక్టిమ్ ఉన్నారో వాళ్ళు మాకు పర్వాలేదులే, మేము మేబీ అల్లు అర్జున్ తప్పు లేకపోవచ్చు, కానీ నిర్లక్ష్యం ఉంది ఇక్కడ. సో చట్టానికి ఆ ఒక్క విక్టిమ్ సాక్ష్యమే ముఖ్యం కాదు. ఆల్రెడీ టెక్నికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, పోలీస్ ఎవిడెన్స్ ఉంది, అక్కడ పోలీసులు స్పాట్ లో ఉన్నారు, ఆ చనిపోయిన ఆవిడకి సపరేట్ చేశారు. ఇదంతా కూడా ఇప్పుడు ఆన్ రికార్డ్. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు సినిమా ఇండస్ట్రీ వెళ్ళి ఆయనతో పీస్ గా అంటే శాంతి ఒప్పందం చేసుకున్నంత మాత్రాన ఆయన సాటిస్ఫై అయిపోయి చట్టానికి అతీతంగా ప్రవర్తిస్తారా అనేది ఇక్కడ ఇష్యూ అండి. ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డి గారిని వాళ్ళు కలుసుకోవడం వల్ల ఈ సమస్య తీరిపోతుంది. అంటే మర్డర్ చేసిన వాళ్ళు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రినో హోమ్ మినిస్టర్నో ప్రసన్నం చేసుకుంటే, లేదు డబ్బున్న వాడైతే డబ్బులు ఇచ్చేస్తే ఇది క్లోజ్ అయిపోయింది. అంటే ఈ చట్టాలకు విలువ లేదు. ఇక్కడ వరకు అయితే వాస్తవం ఇది. రైట్, ఐల్ కమ్ బ్యాక్ టు అగైన్. మనం కొంచెం లీగల్ యాంగిల్లో కూడా దీన్ని తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. శేష్ గారు మీరు ఎలా చూస్తున్నారు? ఇప్పుడు రేపు పొద్దున ఉదయం 10ంటికి మీటింగ్ ఉంది సీఎం రేవంత్ రెడ్డితో. అదే విధంగా రేవతి భర్తకి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పేసి అనేటువంటి మాట అన్నారు. 2 కోట్ల రూపాయల వరకు ఆర్థిక సాయం ఇస్తున్నాం అనేటువంటి మాట ఓపెన్ గానే పబ్లిక్ గానే చెప్పినటువంటి మాట. ఇందాకే మన డిబేట్కి 2 నిమిషాల ముందే వాళ్ళు లైవ్ లో కూడా చెక్స్ ఇచ్చినటువంటి సంఘటన ఉంది. సో ఇలా అంటే ఇక్కడ సింపుల్గా బాధ ఏంటంటే, అంటే ఉన్నటువంటి క్వశ్చన్ ఏంటంటే అందరి నుంచి వస్తుంది, బాధితులు వద్దనుకుంటే నిందితులపై కేసులు ఉండవా అనేటువంటిది స్ట్రైట్ క్వశ్చన్. అంటే నేను కేసు వాపస్ తీసుకుంటున్నాను అనేటువంటిది భాస్కర్ గారు కనుక చెప్పినట్టు, అంటే రేవతి భర్త చెప్పినట్టు అయితే ఇప్పుడు కేసులు ఉండవా? అందరికి నమస్కారం. చట్టం పైన ఏ కొద్దిపాటి అవగాహన ఉన్నోళ్ళకైనా ఇది సింపుల్ గా అర్థమైపోతుంది మీరు అడిగినటువంటి క్వశ్చన్. బాధితులు మా మీద కేసు అక్కర్లేదు, మేము కాంప్రమైజ్ అయిపోయినాం, కేసు తీసేయండి అంటే కుదిరే పని కాదు కదండి. చట్టాలు అట్లా ఒప్పుకుంటాయి అనేది ఒకటి. రెండోది ఏంటంటే ఇది ఒక హై ప్రొఫైల్ పొలిటికల్ టర్మ్ తీసుకున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశమైనటువంటి కేసు. ఇన్ఫాక్ట్ నేషనల్. కాబట్టి ఇప్పుడు బాధితుడు వచ్చేసి తనకు భార్యను కోల్పోయిన అయినా, లేకపోతే కుమారుడికి ఇంజూర్డ్ అయినటువంటి వ్యక్తి వచ్చేసి
మేము మాట్లాడుకున్నాము, కాంప్రమైజ్ అయిపోయినాము, మేము కేసు వాపస్ తీసుకుంటామంటే వెనుకకు పోదు. ఎందుకంటే ఆల్రెడీ కేసు అయిపోయింది. ఈ కేసులో అల్లు అర్జున్ కి బెయిల్ శాంక్షన్ చేయటం జరిగిపోయింది. బహుశా ఇక జరగాల్సింది విచారణే. బట్ ఎవరు రేవతి మరణానికి కారకులు, ఎవరు దీంట్లో మోటివేషన్ ఇంటెన్సిటీ ఎంత అనేది ఉంటుంది. కేసు తీవ్రతను బట్టి కూడా మనకు ఉంటుంది. ఇందాక లాయర్ గారు చెప్తున్నా, కేసు తీవ్రతను బట్టి కూడా కాంప్రమైజేషన్ లేకపోతే కోర్టు వేయటం ఇవన్నీ ఉంటుంది ఆఫ్టర్ విచారణ తర్వాత. ఎప్పుడైతే లీగల్ బౌండ్స్ కి వెళ్ళిపోయిందో పోలీసు నుండి, ఇక ఖచ్చితంగా విచారణ ఎదుర్కోవాల్సినటువంటి సందర్భం ఉంటుంది. విచారణ సందర్భంగా మనం ప్రజెంట్ చేసేటటువంటి సాక్ష్యాలు, మనం చేసేటటువంటి ఆర్గ్యుమెంట్ పైనే ఈ కేసులో ఉన్నటువంటి వాళ్ళకి శిక్షలు పడేటటువంటి అవకాశం ఉంటుంది తప్ప, భాస్కర్ వెళ్ళి నేను కేసు వాపస్ తీసుకున్నంత మాత్రాన అల్లు అర్జున్ పైన లేకపోతే A18 పైన మొత్తం అక్యూజ్డ్ 18 మెంబర్స్ పైన పెట్టినటువంటి కేసు విత్డ్రా కాదనేటటువంటి విషయాన్ని మనం చూడాలి. రెండోది ఏంటి అనంటే, చాలా స్పష్టంగా పోలీసులు నిన్న అల్లు అర్జున్ విచారణ సందర్భంగా ఒక మాట చెప్పారండి. దీంట్లోనే ఈ కేసు తీవ్రత ఏంటో తేలిపోయింది. ఏంటి అనంటే, మొత్తం కేసులో 18 మెంబర్స్ ని అక్యూజ్డ్ గా పెట్టారండి. ఈ 18 మెంబర్స్ లో A12 నుండి A15 వరకు ఈ తొక్కిసలాటకు కారణం అనేటటువంటి పాయింట్ FIR లో పెట్టారు. అంటే అల్లు అర్జున్ ఎక్కడున్నాడు? A11 లో ఉన్నాడు. అంటే A12 నుండి A15 వరకు పూర్తి స్థాయి బాధ్యతలు ఈ తొక్కిసలాట కనిపెడితే, మరి మిగతా వాళ్ళందరి మీద ఉన్నటువంటి కేసు ఏమైతుంది అనేటటువంటి విషయం మనకి చాలా సింపుల్ గా అర్థమవుతుంది. కాకపోతే అల్లు అర్జున్ ఒక సెలబ్రిటీ కాబట్టి ఈ కేసులో మొత్తం టర్న్ ఆ వైపుకి వెళ్తున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. A1 నుండి A6 A7 వరకు థియేటర్ యాజమాన్యం పైన కేసు ఉంది. కాబట్టి మీరు 1, 2, 3 అనే తీవ్రత అనేది ఉంటుంది కదా. కాబట్టి A11 లో ఎక్కడో అల్లు అర్జున్ ఉన్నాడు. మళ్ళీ A12 నుండి A15 వరకు మాత్రమే తొక్కిసలాటకు ప్రధాన కారణం అనేటటువంటి ఒక FIR కేసెస్ ఉన్నప్పుడు కోర్టు ముందు ఎంత మేరకు నిలబడుతుంది, మీరు ఆర్గ్యుమెంట్ జరిగేటప్పుడు ఎంత మేరకు నిలబడుతుంది అనేది ఒక లీగల్ అంశం అయితే, రెండోది ఏంటి అని అంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి నిర్మాతలు, హీరోలు, ఎగ్జిబిటర్స్ వీళ్ళందరూ సమావేశమైనంత మాత్రాన ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ సినిమా ఇండస్ట్రీస్ కి సంబంధించి 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ సమస్యల గురించి మనం చూడాలంటే, జగన్మోహన్ రెడ్డి ఒకసారి టికెట్స్ రేట్స్ విషయంలో నియంత్రణ చేద్దాం అనుకున్నప్పుడు హీరోలందరూ పోయి కలిసి తర్వాత పాపం ఆ సమస్యని ఉపసంహరించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి పైన విపరీతమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి సినిమా పరిశ్రమకు వ్యతిరేకమని ఒక చిత్రీకరణ చేశారు. జగన్మోహన్ రెడ్డి పైన అడ్డగోలుగా సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి కొందరు హీరోలు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు, తర్వాత నిఖిల్ లాంటి వాళ్ళు, తర్వాత నాని లాంటి వాళ్ళు అయితే పాపం ఏ సినిమా ఫంక్షన్ జరిగినా జగన్మోహన్ రెడ్డి ఒక క్రూరుడుగా, ఒక విలన్ గా చిత్రీకరించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. కానీ మీరు 2 ప్రభుత్వాలు మారాయి. అటు ఆంధ్రప్రదేశ్ లో మారింది, ఇటు తెలంగాణలో మారితే, తెలంగాణలో ప్రభుత్వం మారితే ఒక్క సినిమా పెద్ద మనిషి కూడా వచ్చి అఫీషియల్ గా మన రేవంత్ రెడ్డిని కలవలే. కానీ అదే ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారంగులోనే సినిమా పరిశ్రమ మొత్తం ఎగేసుకొని పోయి చంద్రబాబు నాయుడుతో ఒకటి అఫీషియల్ మీటింగ్ పెట్టారు. కానీ మొత్తం సినిమా పరిశ్రమ ఏమో తెలంగాణలో ఉంటది, ప్రేమనేమో ఆంధ్రప్రదేశ్ పైన ఉంటదా? ఏంది వీళ్ళు చేస్తున్నటువంటి క్రమం? ఇక్కడి నుంచేమో నైజాం మొత్తం కూడా వాళ్ళకి వచ్చేటటువంటి రెవెన్యూ ఎంత, సీడెడ్ లో వచ్చేది ఎంత, బయట నుంచి వచ్చేది ఎంత అనేటటువంటి విషయాన్ని మనం చూడాలి కదా. కాబట్టి ఇప్పుడు ఈ కేసు వచ్చిన తర్వాత, ఒక పొలిటికల్ టర్న్ తీసుకున్న తర్వాత, ఇవాళ వాళ్ళ అవసరం మేరకు ఇది రాజకీయంగా కేసు బలపడం కాకూడదనే ఉద్దేశంతో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తున్నారు. రేవంత్ రెడ్డి ఎప్పుడైతే అసెంబ్లీలో ఈ కేసుకు సంబంధించినటువంటి విషయాలు మాట్లాడారో అప్పుడు వాస్తవాలు బయటకు వచ్చాయి. అసలు జరిగినటువంటి తొక్కిసలాట ఏంటి, తొక్కిసలాట్లో ఎవరి ప్రమేయం ఉంది, ఎవరు కారణమయ్యారనేటటువంటి విషయం బయటకు వచ్చింది. కానీ అంతకు ముందు ఈ కేసుని ఓ 25 లక్షల రూపాయలు ఇచ్చి వదిలించుకోవాలని చూసినటువంటి సందర్భాన్ని మనం చూసాం కదా. కేసులో శేషి గారు I'll come back to you. ఇంకా చాలా డీటెయిల్స్ మీ దగ్గర, ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నట్టున్నాయి. సో విల్ కమ్ బ్యాక్ టు యూ. మిగిలిన ప్యానల్ మెంబర్స్ ఒకసారి మాట్లాడదాం. మూర్తి గారు మీరు ఎలా చూస్తున్నారు సార్? మూర్తి గారు, ఇవాళ జరిగినటువంటి ఘటన కావచ్చు, ఇప్పుడు ఇందాక నేను శేషి గారిని అడిగినట్టు కూడా, సో బాధితులు వద్దనుకుంటే కేసులు మాఫియా అంటే ఇకపై అంటే 2 కోట్ల రూపాయలు ఇచ్చేసాము, ఆయన కూడా వెనక్కి తీసుకుంటున్నారు భాస్కర్ గారి కేసుని అనేటువంటి ఉద్దేశాన కోర్టు పరిధిలో అసలు దీన్ని ఎలా చూడొచ్చు? అసలు ఇప్పుడు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు దీన్ని ఎలా చూస్తారు? ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు ఒక సంఘటన జరిగింది, అదేదో ఒక ఇంట్లో మర్డర్ కాదు. అది
ఒక పబ్లిక్ ప్లేస్ లో ఒక దుర్ఘటన జరిగింది. కరెక్ట్. దీన్ని మనం యాక్సిడెంట్ అని అనలేము. దీంట్లో మనకి నెగ్లిజెన్స్ కనపడుతుంది, ల్యాక్ ఆఫ్ యాంటిసిపేషన్ కనపడుతుంది. అంటే ఈ హీరో వచ్చి అతనికి ఉన్న క్రేజు, ఆ అభిమాన సంఘాలకు సంబంధించిన వాళ్ళు చేస్తున్న ట్రోలింగ్, వస్తున్నాడు అని చెప్పి చేసిన ప్రచారం, ఇదంతా కూడా ల్యాక్ ఆఫ్ యాంటిసిపేషన్. ఏం జరగబోతోంది అనే దగ్గర నిర్లక్ష్యం ఎవరిది ఉంది. అదేవిధంగా ర్యాష్నెస్. ఈ ర్యాష్నెస్ అంటే దురుసుగా ప్రవర్తించడం అనేది, ఈ మూడు కలబోసిన ఒక దుర్ఘటనగా దీన్ని మనం చూడాల్సిన అవసరం ఉన్నది. ఇది ఒక స్త్రీ, రేవతి అనే ఒక స్త్రీ అక్కడ చనిపోయినా ఇది పబ్లిక్ లో జరిగిన ఒక దుర్ఘటన. కాబట్టి దీన్ని ఆ బాధితుడు ఎవరైతే భాస్కర్ ఉన్నారో ఆయన 25 లక్షల నుంచి 2 కోట్లు వచ్చినందుకు విత్డ్రా చేసుకుంటున్నారా, ఒక ప్రాణం ఖరీదుని ధన రూపంలో ఏమన్నా దీన్ని వెలకట్టదలుచుకున్నారా అన్నదాన్ని మనం ఇక్కడ ఒక మీమాంసగా వస్తుంది. కాబట్టి కేసుని విత్డ్రా చేసుకుంటుంది ప్రభుత్వం అని అనుకోవడం సరైనది కాదు అని నేను భావిస్తూ ఉన్నాను. కేసు రన్ అవుతుంది. అయితే ఈ కేసులో వెళ్ళిన ఎమోషన్స్, పీక్ వెళ్ళిన ఎమోషన్స్ ని మెల్లమెల్లగా తగ్గించే క్రమం అనేది మాత్రం వస్తుంది అనేది మనకి అర్థం ఉన్నది. ఎందుకంటే దిల్ రాజా గారు, చైర్మన్ గారు దీన్ని జోక్యం చేసుకున్నారు. రేపు ఆయన మాట్లాడతారు. దాంతో ఏంటంటే ఇప్పుడు దాకా ఈ ఇన్సిడెంట్ ని వ్యక్తులు గాని, వ్యవస్థలు గాని, రాజకీయాలు గాని దీన్ని ఒక పావుగా ఉపయోగించుకోవాలి అనే ప్రయత్నాలు చేసినవన్నీ కూడా ఇప్పుడు డైల్యూట్ అవుతాయి. ఆ డైల్యూట్ అయ్యే క్రమం తప్ప కేసు విత్డ్రా అవుతుందని మాత్రం నేను అనుకోను. అలా జరగదనేదే ఒక లీగల్ గా మనం అందరం కూడా అర్థం చేసుకోవచ్చు. ఇది దీని నుంచి ఇంకో కొత్త ఇది కావాల్సి వస్తుంది. అంటే ఇట్లా జరిగిన ఇలాంటి పరిస్థితుల్లో ఎటువంటి ప్రికాషన్స్, అంటే ఒక కొత్త విధానాన్ని ప్రభుత్వం తీసుకురావాల్సిన ఘటనగా కూడా దీన్ని చూడాల్సి వస్తుంది. థియేటర్ ఓనర్ యొక్క బాధ్యతలు ఎంతవరకు ఉన్నాయి, ఈ సెలబ్రిటీస్ గా ఉన్న హీరోలు అని చెప్పుకుంటున్న వాళ్ళు వీళ్ళ యొక్క బాధ్యత ఏంటి, పోలీసు ఎక్కడ ఫెయిల్యూర్ అయింది ఈ వ్యవస్థ అనేది చూడాలి. కేవలం బాధితుడు లేకపోతే మోపబడిన నిందితులు వీళ్ళిద్దరి మధ్యన జరిగిన ఒక ఇంట్లో వ్యవహారం కాదు. ఇది పబ్లిక్ కి సంబంధించిన వ్యవహారం కాబట్టి కేసు నడవాలి, కేసులో పూర్వాపరాలు బయటికి రావాలి, ఎవరికి ఎంత బాధ్యత ఉందో ఆ ఫిక్సేషన్ అనేది జరగాలి. అయితే ఆ తీవ్రత మాత్రం పల్చబడుతుంది రేపటి నుంచి అనేది నాకున్న అభిప్రాయం. రైట్. మూర్తి గారు, వెల్కమ్ బ్యాక్ టు అగైన్. మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు రావుల శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు ఎలా చూస్తున్నారు ఇప్పటి వరకు ఉన్నటువంటి ఘటనే? సో ఈ కేసు కంటిన్యూ అవుద్దంటారా? మొదటి నుంచి బీఆర్ఎస్ కూడా అల్లు అర్జున్కి సపోర్ట్గానే ఉంది, అల్లు అర్జున్ ఏం తప్పు చేయలేదు అనేటువంటి మాట ఉంది. సో నాకు తెలిసి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా కాస్త రిలీఫ్ వచ్చినట్టయినా అయితే అల్లు అర్జున్ మీద ఒకవేళ కేసు వాపస్ అయిపోతే. ఇప్పుడు ఒకటండి, కేసు అనేది ఎవరి మీద పోదు. కేసు అనేది పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. దాంట్లో షార్ట్ షీట్ వేసేటప్పుడు దాన్ని ఏమైనా ఈయన ప్రమేయం లేదంటే షార్ట్ షీట్ తీసేయచ్చు. ఆల్రెడీ ఆయన బెయిల్ తీసుకున్నాడు, బెయిల్ మీద ఉన్నాడు. సరే, ఆ కోర్టు విషయాన్ని మనం పరిమితం కావలేము, కోర్టులో తేలుతుంది అది. ఇంకొకటి ఏమంటే, ఈ రోజు ఒక సెలబ్రిటీ కావచ్చు, ఒక ముఖ్యమంత్రి పోతున్నట్టే ఇన్ఫ్లుయెన్స్ వ్యవస్థ ఉంటది. ముఖ్యమంత్రి ఒక రాష్ట్ర పర్యటనలో ఉన్నప్పుడు ఒక జిల్లాకు పోతున్నట్టే ఆ జిల్లాలో ఏమైనా సంఘటనలు ఆయన అడ్డుకునే వారు ఉంటే వాళ్ళందరినీ కూడా ప్రివెంట్ అరెస్ట్ చేస్తుంది, ముందస్తు అరెస్ట్ చేస్తుంది. వీళ్ళు కూడా ఏం చేయాలి? ఇప్పుడు సినిమా హీరో అక్కడికి వస్తున్నానుకో, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుందిగా, పోలీసులకు అయితే ఆయన వస్తున్నాఅని చెప్పేసి లెటర్ పెట్టిరు. సరే, వద్దనుకుంటే ఆయన ఇంటి దగ్గర ఆపాలి కదా. ఈ రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ పూర్తిగా ఘోరంగా వైఫల్యం చెందిందని అనుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ 1. నెంబర్ 2కి వస్తే, అక్కడ ఏదైతే సినిమా హీరో అక్కడికి వచ్చిండు, తర్వాత ఇంకేదైనా రాజకీయ నాయకుడు అక్కడికి వచ్చిండు, అక్కడికి వచ్చినప్పుడు ఆయనకు ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ కావచ్చు, ఆయనకు వచ్చేటువంటి జనం కావచ్చు, దాని దృష్ట్యా ఆ భద్రత అక్కడ పెట్టాలి. ఆ భద్రత పోలీస్ వ్యవస్థను భద్రతను పెంచడంలో కానీ అక్కడ ఉంచడంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యించింది. తన తప్పులు ఎక్కడైతే బయటకు వస్తాయని చెప్పేసి ఆ తప్పులు దాచిపెట్టుకోవడం కోసమే ఇతరుల పైన నింద వేసేటువంటి వ్యవహారం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది, రేవంత్ రెడ్డి చేస్తుండు.
మరి రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన వచ్చినప్పుడు అనేక మందిని నాయకులను అరెస్ట్ చేస్తున్నారు. ఎందుకు అరెస్ట్ చేస్తూ చెప్పరు అదొకటి. మరి ఈయన ఎందుకు ముందస్తుగానే వీళ్ళే పర్మిషన్ ఇచ్చారు కదా సినిమాకి, ఇట్లా ముందు మన షోకు ఫస్ట్ షోకి పర్మిషన్ ఇచ్చారు కదా, ఇచ్చినప్పుడు వాళ్ళకు అయితే వాళ్ళనైతే చెప్పాలి కదా, వాళ్ళకి ఏదైతే బందోబస్తు అల్లనే పెట్టారు కదా, ఆ కాపీలనే కమిషనర్ కు పోలీస్ వ్యవస్థ ఉంది, కలెక్టర్ ఉంది, ఇవన్నీ ఇచ్చినప్పుడు లెటర్ ఇచ్చింది కదా, ప్రభుత్వమే ఇచ్చింది. ప్రభుత్వం ఇచ్చినప్పుడు ఈ వైఫల్యం ఎవరిది? ప్రభుత్వంది కాదా? అక్కడికి ఒక వస్తున్నాడు, తర్వాత వచ్చినప్పుడు అతనికి భద్రత కల్పించాలి, అక్కడ వ్యవస్థ ఏముంది, తర్వాత అక్కడ సౌకర్యాలు ఏమున్నాయి అని చెప్పేసి చూడాల్సిన బాధ్యత పోలీస్ వ్యవస్థ మీద లేదా? వాళ్ళైతే సినిమాటైజ్ యజమాన్యం కూడా అక్కడ పోయి పోలీసు వాళ్ళకు కూడా ఇచ్చారు కదా దరఖాస్తు. అయితే మాకు ఇట్లా సినిమా హీరో వస్తుండు, సినిమా చూడడానికి సెలబ్రిటీ వస్తుండు అంటే పోలీసు వాళ్ళ మాట కూడా నాకు తెలిసి మొన్న పోలీసులు పెట్టినటువంటి ప్రెస్ మీట్ కూడా మీరు చూసే ఉంటారని నేను అనుకుంటున్నాను శ్రీనివాస్ రెడ్డి గారు. అక్కడ చాలా క్లియర్ గా చెప్పారు వాళ్ళు, మాకు లెటర్ వచ్చింది కానీ మేము అఫీషియల్ గా మేము అప్రూవల్ ఇచ్చామా లేదా అనేటువంటిది ఇంకా క్లారిటీ వాళ్ళు తీసుకోలేదు మా దగ్గర నుంచి అనేటువంటి మాట ఒకటి ఉంది. ఇప్పుడు ఒకటి సార్ నేను ఏమంటున్నానంటే, మీకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నది, ఎక్కడ ఎవరైతే ఏం జరుగుతుందో ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన బాధ్యత మీ పోలీస్ది. దట్టు మళ్ళీ హోమ్ మినిస్టర్ ఎవరు? రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్ వస్తుంది అంటే హోమ్ మినిస్టర్ పూర్తి బాధ్యత వహించాలి కదా. ఆయన వైఫల్యం ఉందా లేదా? ఇక్కడ ఆయన ఏంటంటే ఆయన తప్పు ఏడైతే చూపుతారో అన్న ఉద్దేశంతో ముందస్తుగానే అటాక్ చేసే కార్యక్రమాన్ని చేపట్టిండు రేవంత్ రెడ్డి. ఎందుకంటే తన మీద అందరూ నన్నే తప్పంటారనే ఉద్దేశంతో ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాల్సినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో మన ఏదో జరిగిపోతుంది అనే ఒకటి వ్యవస్థను సృష్టించడంలో మన ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి ఇలానే వ్యవహరిస్తా ఉంటాడు. అదే విధంగా వాళ్ళ ఊర్లో ఒక ఆయన సర్పంచ్ చచ్చిపోయింది, మాజీ సర్పంచ్, ఆయన ఏమైండు మరణ వాంగ్మూలం ఇచ్చిండు, అది సూసైడ్ నోటీస్. శ్రీనివాస్ గారు చర్చ తప్పుదో పడుతుంది. శ్రీనివాస్ గారు చర్చ తప్పుదో పడుతుంది, మనం కేవలం ఈ ఒక్క అంశానికి లిమిటైజ్ అవుదాం. ఏమంటే వాళ్ళకో న్యాయం వీళ్ళకో న్యాయం అండి. మీరు ఒకటి మీరు అడిగినారు ఏమంటే ఇప్పుడు ఆయన కూడా ఇచ్చిండు కదా, మన సూసైడ్ నోట్ మీద పెట్టింది కదా, వాళ్ళ పేరు రాసి పెట్టాడు కదా, ఆయనకు ఒక న్యాయం ఇతరులకు ఒక న్యాయమా? రేవంత్ రెడ్డి అనే వ్యక్తి రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ ఉన్నాడు కాబట్టి, ముఖ్యమంత్రి ఆయనే, హోమ్ మినిస్టర్ ఆయనే, ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకి ఇప్పుడు ఇతరులకు న్యాయం ఆయనకు న్యాయం అయితే ఉండదు కదండి. ఈ రాష్ట్రంలో గురుకుల పాఠశాలలో అనేక మంది విద్యార్థులు చచ్చిపోయారు. తర్వాత వాళ్ళకి ఇంతవరకు ఎవరు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళని పరామర్శించలే. ఈనాడు ఆయనకి 25 లక్షలు ఇచ్చిండు, సరే ఇవ్వాలి మేము వద్దలేదు. అదే చచ్చిపోయినటువంటి విద్యార్థులకు కూడా, విద్యార్థి తల్లిదండ్రులకు కూడా 25 లక్షలు ఇవ్వాలి కదా. ఒకరికన్నా ఎవరికన్నా పోయి పరామర్శించలేదు. ఇంత రేవంత్ రెడ్డి పోలేదు, మా మంత్రి పోలేదు, ఎవరు పోలేదు. అంటే ఈ రాష్ట్రంలో ఒక రంజిపోతే ఇంత పెద్ద యాగి చేసి ఆ సినిమా పరిశ్రమనంతా కూడా నష్టం చేయాలి. తర్వాత ఈ సినిమా పరిశ్రమ అంతా కూడా ఆంధ్రకు తరలించిపోవాలి. తరలిపోవడం పుట్టులో భాగంగా రేవంత్ రెడ్డి తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆడుతున్నటువంటి నాటకంగా కనిపిస్తా ఉంది. ఈరోజు చూస్తాను తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచ స్థాయిలో ఈ సినిమా ఆడింది, ప్రపంచ స్థాయిలో సినిమా గుర్తింపు వచ్చింది. తర్వాత ఇంకా ఇట్నే పోతే ఇదంతా కూడా మాకు ఇబ్బంది అవుతుంది తర్వాత అన్న ఒక అక్కస్ తోటి ఈ రాష్ట్రంలో ఆయన పేరు చదవకపోయిండొచ్చు, ఒకసారి గుర్తుకు రాకపోవచ్చు. ఒక విషయం మీరు డిబేట్ లో ఉన్నాం, మనకు ఒకసారి చెప్పాలనుకున్న విషయం ఒకసారి చెప్పకపోవచ్చు. చెప్పలేనంత మాత్రాన అతని మీద కక్ష సాధింపు అనే ధోరణి అయితే ఏదైతుందో ఇది మంచి పద్ధతి కాదు. ఎప్పుడైనా మనం ఏం చేయాలంటే ఈ రాష్ట్రంలో ఒక సినిమా ఆడుతున్నప్పుడు దాని కింద ఎంతో మంది బతికేటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు సినిమాటైజ్ అయినా బతుకుతాడు, దాని కింద అల్లా పనిచేసినటువంటి మన టికెట్ అమ్మేట ఆయన బతుతాడు, టికెట్ ఇచ్చేట ఆయన బతుతాడు, తర్వాత మన ఛాయ్ అమ్ముకునేటోడు బతాడు, తర్వాత పాప్కార్న్ అమ్ముకునేటోడు బతాడు. ఒక వ్యవస్థ మీద వందలాది వేలాది మంది బతికేటువంటి కార్యక్రమాల మీద దెబ్బతీస్తే మనకి ఏమొస్తుంది? రాష్ట్ర ఇమేజ్ కూడా పోతుంది కదా. నేషనల్ స్థాయిలో మన రాష్ట్ర పరిస్థితి ఆకమ్య గోచరంగా మారింది. ఇప్పటికే రియల్ ఎస్టేట్ పడిపోయింది, సినిమా పరిశ్రమ పడిపోయింది, పరిశ్రమలు కూడా పక్క రాష్ట్రం తరలిపోతున్నాయి. అంటే ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారు I'll come back to you again. శ్రీనివాస్ రెడ్డి గారు I'll come back to you again. నేను మళ్ళీ వస్తాను. రైట్, జగదీష్ గారు మీరు చెప్పండి ఒక మాట. ఇందాక మూర్తి గారు చెప్పినట్టు కూడా, కాకపోతే ఇక్కడ ఇప్పుడు కేసు వాపస్ ఆయన తీసుకుంటానన్న తర్వాత పోలీసుల ఎంక్వైరీ కంటిన్యూ అవుతుందా? అఫ్కోర్స్ ఇందాక శేషు గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు, ఆయన వాపస్ తీసుకుంటా అన్నంత మాత్రాన ఇది జ్యుడిషియల్లో ఉంది కాబట్టి ఇది ఎనికి పోడు అనేటువంటి మాట క్లియర్గా చెప్పారు. అయినప్పటికీ కూడా బీయింగ్ అన్ అడ్వకేట్ మీరు క్లియర్గా చెప్పండి. అంటే ఇటు హైకోర్టు కానీ లేదు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఆ లోవర్ కోర్టు ఏదైతే నాంపల్లి కోర్టులో ఏదైతే ఈ కేసులు ఉన్నాయో ప్రస్తుతానికి ఇవి పెద్ద ఎత్తున అంటే చట్టం ఏ విధంగా చూడబోతోంది? అంటే అట్లీస్ట్ పోలీసులు ఎంక్వైరీలో కాస్త అటు ఇటు అనిపించినప్పటికీ కూడా, ఎందుకంటే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి బహిర్గతం
బహిర్గతంగా ఆ వీడియోలన్నీ బహిర్గతం చేయడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ కొన్ని టీవీ ఛానల్లో అయితే పాపం ఆవిడకి సంబంధించినటువంటి బాడీని, అప్పటికి ఆవిడ ప్రాణం ఉందో లేదో కూడా తెలీదు, ఆవిడకి సిపిఆర్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఆవిడ యొక్క బాడీని కూడా మోసుకొస్తున్నటువంటి విజువల్స్ చాలా పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉన్నాయి మనకి ఈ సోషల్ మీడియాలో కానీ టీవీ ఛానల్స్లో కానీ. సో పోలీసులు అదే ఎంక్వైరీ విధానం నిన్నటి వరకు ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే చేస్తారో అది ఇంకా పైకి కూడా కంటిన్యూ చేసేందుకు ఆస్కారం ఉందా పోలీసుల వ్యవహారం నుంచి మీరు చూస్తున్న దాని ప్రకారం? ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఇందాక మిత్రులు శేష్ గారు చెప్పినట్టు, అలాగే పెద్దలు మూర్తి గారు చెప్పినట్టు, ఇది ఇంతసేపు ఇది పొలిటికల్ టర్న్ తీసుకుంటే ఆ పొలిటికల్ గురించి మనం చెప్పాల్సిన అవసరం కానీ దానిపై డిస్కస్ చేయాల్సిన అవసరం కానీ లేదు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ రాజకీయ అవసరాలకి ఈ ఇష్యూని వాడుకోవాల్సిన అవసరం దౌర్భాగ్యం వాళ్ళకు ఉంటుంది. కానీ లీగల్ గా నేనేమంటానంటే, ఇప్పుడు రేవతి గారు చనిపోయినప్పుడు అక్కడ సాక్షులు ఎవరు? ఒక ఆవిడ భర్తే కాదు కదా, ఆవిడ చనిపోయడానికి కారణాలు ఆవిడ భర్తే. ఆ భర్త ఒక్కడు చెప్తే సరిపోదు కదా, పోలీసులు ఉన్నారు ప్రత్యక్ష సాక్షులుగా, అక్కడ మిగతా ప్రేక్షకులు ఉన్నారు, వందల మంది ప్రేక్షకులు ఉన్నారు, అక్కడే ప్రేక్షకులు ఉన్నారు, సపరేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. నవేడేస్ టెక్నికల్ గా కూడా విట్నెసెస్ ఉన్నాయి. ఇవన్నిటిని పక్కన పెట్టుకొని రేపు మీరు ఒక అండర్స్టాండింగ్ వచ్చేస్తే కేసు వీగిపోతే కేసుకి ఈ చట్టాలకి విలువ లేనట్టే. నేనేమంటానంటే, ఇప్పుడు ఈ కేసులో A11 గా మన హీరో గారిని, అల్లు అర్జున్ గారిని మెన్షన్ చేశారు, అక్యూజ్ 11 గా. అది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అండి. అప్పటికున్న సమాచారం ప్రకారం A11 అల్లు అర్జున్ అవ్వచ్చు. అదే ఆ తర్వాత ఎంక్వైరీలో అల్లు అర్జున్ గారికి ఆవిడ చనిపోయిన విషయం తెలిసిన తర్వాత కూడా 3 గంటల పాటు సినిమా చూసిన తర్వాతే నేను బయటకు వస్తానని చెప్పి మొండిగా అతను సినిమా చూసిన తర్వాత బయటికి రావడం జరిగింది. అప్పటికి అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ ప్రయత్నించిన కుదరకపోవడంతో వాళ్ళ బాస్ ఎవరో IPS అధికారి, నాకు పేరు తెలియదు, ఆయన వచ్చి సినిమా అయిపోయిన తర్వాత ఆయన స్వయంగా వెళ్ళి తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఈ మధ్య కాలంలో, ఈ కేసు జరిగిన మధ్య కాలంలో మనకి మీ సోషల్ మీడియా ద్వారాను ప్రింట్ మీడియా ద్వారా తెలిసిన విషయాలని మేము క్రోడీకరించుకుని మాట్లాడతాం. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏం జరిగిందంటే, అతను ఎవరో సంతోషం బై నేమ్ నాకు కరెక్ట్గా తెలియదు, ఆ వ్యక్తి మేనేజర్ విషయాన్ని వాళ్ళకి చెప్పడానికి కూడా, ఇప్పుడు అక్కడ హీరో ఉన్నాడా, ఎవరున్నారో ఎవరైనా ఉన్ని, ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినప్పుడు దానికి కారణం ఆ హీరో అయినప్పుడు అతని వరకు సమాచారాన్ని చేరవేయలేని పరిస్థితిలో పోలీస్ వ్యవస్థ ఉంది అంటే, అక్కడ ఈ బౌన్సర్లు కావచ్చు, వ్యక్తిగత సిబ్బంది కావచ్చు, ఎంత హార్ష్ గా ప్రవర్తించారు. ఈ మధ్య కాలంలో నాట్ ఓన్లీ అల్లు అర్జున్ గారి విషయం కాదు, ప్రతి ఒక్కడు కాస్త డబ్బున్న ప్రతి ఒక్కడు ఓ ఫంక్షన్ వెళ్ళాలంటే బౌన్సర్లు పెట్టుకెళ్తున్నాడు. ఆ బౌన్సర్ గాడు ఏమనుకుంటున్నాడంటే, ఆ బౌన్సర్ గాడు అది మనం వచ్చింది లేబరో లేకపోతే పేమెంట్ కోసం వచ్చాం, మనం ఇతను రక్షించాలనేది పక్కన పెట్టి కనపడినంతా కొడుతున్నాడు, ఉన్మాదిగా ప్రవర్తిస్తున్నాడు. కొందరైతే ఆల్కహాల్ తీసుకొని కూడా వాళ్ళు డ్యూటీలు చేస్తున్నారు. ఈ విషయంలో పోలీసులు ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఇలాంటి సంఘం చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే బౌన్సర్ల విషయంలో కూడా కఠినంగా ఉండాలని, అదేవిధంగా ఒక అల్లు అర్జున్ ఎందుకు బాధ్యత చేయాల్సిన, ఆయన కీ పొజిషన్ లో ఉన్నారు, సెలబ్రిటీ కాబట్టి ఆయన ద్వారానే ఇవన్నీ జరుగుతుంది కాబట్టి ఆయన దగ్గర బౌన్సర్ల విషయంలో కూడా వాళ్ళ ప్రవర్తనని గతంలో కూడా వీడియోలు తెప్పించుకుని అవసరమైతే వీళ్ళపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఇది ఒక రేవతితో తేజ పిల్లవాడితో కాదండి, భవిష్యత్తులో సినిమా థియేటర్ పోవాలనుకున్నా ప్రతి ఫ్యామిలీకి ఈ సమస్య రావచ్చు. సో క్రౌడ్ పుల్లింగ్ ను బిఫోర్ గా గెస్ చేసి హీరోకి తెలియనప్పటికీ హీరో కావచ్చు, అతనితో ఉన్న సిబ్బంది కావచ్చు, వాళ్ళ టీం కావచ్చు, పోలీసులకు కోఆపరేట్ చేయలేదు అనేది వాస్తవం. ఈ రోజు ఒక మీటింగ్ పెట్టుకుని పొలిటికల్ గా సినిమా ఇండస్ట్రీ ముఖ్యమంత్రి మీటింగ్ పెట్టుకొని ఇదేదో వాళ్ళ సొంత విషయమైనట్టు చర్చ, దీన్ని సీస్ఫైర్ చేయడమో డైల్యూట్ చేయడమో జరిగితే చట్టం పైన ప్రజలకి నమ్మకం పోయే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఇప్పటి వరకు వాళ్ళ మాటల్లో అదే తేలింది. ఈ కేసుని ఏ అర్జున్ విషయమో చనిపోయిన బాధితుల విషయంగా కాకుండా భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చట్టం తన పని తాను చేసుకుంటుందని నేను ఒక న్యాయవాదిగా నమ్ముతున్నాను. రైట్ జగదీష్ గారు, ఐల్ కమ్ బ్యాక్ టు అగైన్. శేషి గారు, ఒక మాట చెప్పండి, A1 నుంచి A18 దాకా దీంట్లో ఉన్నారు, A11 గా అల్లు అర్జున్ ఉన్నాడు. బట్ మొత్తం తొక్కిసలాటకు కావచ్చు, లేదు అంటే అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ కావచ్చు, ఒకటి A1 నుంచి A6 దాకా పేర్కొన్నారు, దాని తర్వాత మళ్ళీ A12 నుంచి A18 దాకా ఉంది. మధ్యలో ఉన్నటువంటి A11 అల్లు అర్జున్ ఎవరైతే ఉన్నారో, ఇన్ఫాక్ట్ అల్లు అర్జున్ మొత్తం అంతా చేశారనేటువంటి మాట దగ్గర నుంచి ఎఫ్ఐఆర్ రిపోర్టే, ఇప్పుడు ఎఫ్ఐఆర్ రిపోర్ట్ ప్రకారం చూసుకున్న A11ని తప్పించి A12 నుంచి A18 దాకా పెట్టారు. కేవలం వాళ్ళ వల్లే జరిగిందని, అంటే వాళ్ళు తోసేశారు అనేటువంటి మాట, కానీ ఎవరి కోసం తోసారు అనేటువంటిది కూడా మాట మనం మాట్లాడుకోవాలి కదా. సో హౌ కెన్ వి సీ దట్ యాక్చువల్లీ? అంటే ఇక్కడ ఎఫ్ఐఆర్ నుంచే సైడ్ లైన్ అనేటువంటి స్టార్ట్ అయిందని అనుకోవచ్చా?
ఇప్పుడు ఈ మొత్తం కేసులో మనకి కనపడే డైమెన్షన్స్, ఒకటి లీగల్ డైమెన్షన్ ఒకటి చూడాలా, రెండోది పొలిటికల్ డైమెన్షన్ చూడాలా, మూడోది లా అండ్ ఆర్డర్ డైమెన్షన్ చూడాలా, తర్వాత నాలుగోది ఇండస్ట్రీకి ఉన్నటువంటి ఎగ్జిస్టెన్సీ డైమెన్షన్ చూడాలి. ఇన్ని డైమెన్షన్ చూడాలి. దీంట్లో ప్రధానంగా ఏంటంటే ఫైనల్ ఛార్జ్ షీట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ప్రైమరీ ఛార్జ్ షీట్ లో ఎన్నైనా పెట్టవచ్చు, ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు మీరు అంటున్నట్టు రేపు హైదరాబాద్ లో ఈ ఫిలిం ఇండస్ట్రీ మొత్తం తోటి ముఖ్యమంత్రితో సమావేశం జరిగిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కు ఒక ఆర్డర్ ఇస్తారు. ఏమిస్తారు? ఫైనల్ ఛార్జ్ షీట్ వేస్తున్నప్పుడు మనం ఎవరిని తప్పించాలి, ఎవరిని తప్పించకూడదు, ఎవరి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి, ఎవరిని తప్పించడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి, ఇవన్నిటిని బేరుజు వేసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ ఫైనల్ ఛార్జ్ షీట్ వేస్తే ఫైనల్ ఛార్జ్ షీట్ ప్రకారమే మీరు అక్కడ డిఫెన్స్ లేకపోతే పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ వాదనలు జరిగేటప్పుడు అల్లు అర్జున్ పైన పెద్ద కేసు వస్తుందని నేను అనుకోవట్లేదండి. ఎందుకనంటే అల్లు అర్జున్ ని తప్పించడానికి అన్ని వ్యవస్థలు ప్రయత్నం చేస్తాయి. ఇప్పటికే అది ప్రారంభమైంది అనేటటువంటి విషయాన్ని మీరు గమనించాలా. అందుకే నేను అడిగా, ఇప్పుడు అందుకే నేను అడిగినటువంటి క్వశ్చన్ కూడా అదే. 8-12 నుంచి మీరు పాత సంఘటనలు కూడా చూడండి. ఒక ఇంట్లో ఒక హీరో ఇద్దరి మీద కాల్పులు జరుపుతాడు. తన తుపాకీ తోటి కాల్పులు జరిపితే ప్రాణాపస్థితి నుండి బయటపడ్డారు, కానీ మర్డర్ కదా అది, అటెంప్ట్ టు మర్డర్ కేసే కదా. ఇంటెన్షన్ ఏంది? మర్డర్ చేయడానికి ప్రత్యక్షంగా ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి ఒక్కరోజు అరెస్ట్ కాలే, ఒక్కరోజు పోలీస్ స్టేషన్ లో లేదు, ఒక్కరోజు అరెస్ట్ కాలేదు, విచారణ ఎదుర్కోలేదు, కేసు ఎడిపోయిందో తెలియదు. అంటే ఆ కేసు ఆ హీరో పైన పోవడానికి ఎవరు కారణం? ప్రభుత్వం కారణం, పోలీస్ డిపార్ట్మెంట్ కారణం, న్యాయ వ్యవస్థ కారణం. మళ్ళీ ఇవాళ అల్లు అర్జున్ ని ఈ వ్యవస్థలన్నీ శిక్షిస్తాయని మనం భావిస్తే మనం ఎర్రోళ్ళం అవుతాం, పిచ్చోళ్ళం అవుతాం. కాబట్టి ఇక్కడ ఫైనల్ ఛార్జ్ షీట్ లో పోలీస్ యంత్రాంగము ఎవరిని శిక్షించాలా, ఎవరిపైన కేసు రాకుండా చూడాలనేది ఓ బ్రహ్మాండమైన ఛార్జ్ షీట్ తయారు చేస్తారు. ఆ ఛార్జ్ షీట్ లో ఇన్సిడెంట్, ఇప్పుడు ఈ రేవతి అనే అమ్మాయి చనిపోయింది కదా, మహిళ చనిపోయింది కదా, ఈ చనిపోవటానికి ప్రధాన బాధ్యులు ఎవరు? దీంట్లో మోటివేషన్ ఏం లేదు కదా, ఆమెను చంపాలనేటటువంటి మోటివేషన్ ఏం లేదు. కాబట్టి కేసు పూర్తిగా వీగిపోవడానికి కారణం అవుతుంది. కాబట్టి భర్త కూడా ఈ లీగల్ బ్యాటిల్ చేయలేడు కాబట్టి తనకు ఆపేజ్ అవుతున్నారు. మీరు ఒక విషయాన్ని 2 కోట్ల వరకే ఆపారు. 2 కోట్లు కాదండి, ప్రభుత్వం కూడా 25 లక్షల రూపాయల కాంపన్సేషన్ అనౌన్స్ చేసింది. నాకు ఇక్కడ కూడా ఒక అభ్యంతరం ఉందండి. వాంకిడి గురుకుల హాస్టల్లో శైలజ అనేటటువంటి అమ్మాయి ఫుడ్ పాయిజన్ అయి చనిపోతే ప్రభుత్వం ఇంతవరకు వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఏమి ప్రకటన చేయలేదు. తర్వాత యాక్సిడెంట్లలోనూ అక్కడక్కడ ప్రమాదాలు జరిగిపోయి మనుషులు చనిపోతుంటే 5 లక్షలు ఇచ్చిన సందర్భాలు మనం చూసాం. కానీ మరి ఈ కేసులో ప్రభుత్వం 25 లక్షలు ఎందుకు ఇచ్చిందండి? ఎందుకు అంత అమౌంట్ ఇచ్చింది? బట్ ఈ కేసులో ప్రభుత్వం ముద్దాయే, థియేటర్ యాజమాన్యము ముద్దాయే, సినిమా హీరోలు, సినిమాకి సంబంధించినటువంటి వాళ్ళు ముద్దాయే. ఈవెన్ నేను భాస్కర్ కుటుంబం కూడా తప్పే అంటున్నాను. ఎందుకు అనంటే ఒక సినిమా మొదటి రోజు రిలీజ్ రోజు విపరీతమైన క్రౌడ్ ఉంటుంది, ఫ్యాన్స్ వస్తారు, విపరీతమైన క్రౌడ్ వస్తుంది. కానీ చిన్న పిల్లల్ని తీసుకొని పోయిన కుటుంబాన్ని కూడా మనం, అంటే ఒక ప్రాణం పోయింది కాబట్టి తప్పు పట్టలేకపోతున్నాం. కాబట్టి మనం వాస్తవాలు మాట్లాడాలంటే ముగ్గురు తప్పు ఉంది. ప్రభుత్వం తప్పు ఉంది, మన భాస్కర్ కుటుంబం తప్పుంది, తర్వాత సినిమా ఇండస్ట్రీ తప్పుంది. ఇవాళ ప్రథమ ముద్దాయి ఎవరు అనంటే ప్రభుత్వాన్నే మనం ప్రథమ ముద్దాయిగా తీసుకోవాలి. ఎందుకు అనంటే అసలు బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఏందండి? బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఎందుకు అనేటటువంటి నేను ప్రశ్న అడుగుతున్నాను. ఇవాళ బెనిఫిట్ షోలు వేసుకొని ప్రజలను ఎంత లూటీ చేస్తున్నారండి. ఇదే భాస్కర్ కుటుంబం 12,000 రూపాయలు టికెట్లు కొన్నదండి. 4×12 ఒక్కొక్క టికెట్ ఖరీదు 3,000 రూపాయలు. 4×12,000 రూపాయల టికెట్లు కొని సినిమాకి మొదటి రోజు చిన్న పిల్లలు తీసుకొని పోవాల్సినటువంటి అవసరం ఉందా? మానవత్వం గురించి మాట్లాడుతున్న మనం కూడా మానవత్వంలో ఉన్నటువంటి లోపాలు కూడా వెతకాల్సినటువంటి బాధ్యత లేదా మనకి? అంటే ఇట్లాంటి పర్మిషన్స్ ప్రభుత్వం ఇవ్వబట్టే కదా ఇలాంటి సంఘటనలు జరిగింది. ఒకప్పుడు రోజుకి అవినాష్ గారు ఒక్క నిమిషం, ఒకప్పుడు రోజుకి 10 షోలు వేశారండి. 10 షోలు వేయటం వల్ల ప్రజలకు ఇబ్బంది అవుతుందని కదా 4 షోలకు పరిమితం చేసింది. మ్యాట్నీ, మార్నింగ్ షో, మ్యాట్నీ, ఫస్ట్ షో, సెకండ్ షో. మరి 4 షోల తర్వాత ఇప్పుడు ప్రభుత్వాలు దొంగదారిన ఎందుకు ఈ సినిమా ఇండస్ట్రీస్ కి డబ్బులు సంపాదించుకోవడానికి ఇస్తున్నాయండి? 12,500 థియేటర్లో రిలీజ్ అయ్యిందంటే ఒక సినిమా. నేను కూడా వెళ్ళానండి 4-5 రోజుల తర్వాత నేను సినిమాకి వెళ్తే
టికెట్ ఖరీదు మాల్లో 400 రూపాయలు. నా కుటుంబం నలుగురు పోతే 4 1,600 రూపాయలు. 1,600 రూపాయలకే నేను భయపడ్డానండి. ఇంకొక విషయం ఏంటి అంటే, నేను వెళ్ళిన మాల్లో 3 స్క్రీన్లు ఉన్నాయి. ఈ 3 స్క్రీన్లలో ఇదే సినిమా ఆడుతుంది. అంటే ప్రేక్షకుడికి ఆప్షన్ లేదా? అంటే సచ్చినట్టు మీ సినిమానే చూడాలా? అంటే మాకు నచ్చిన సినిమా చూడకూడదా? ఇంకోటి ఏంటంటే, జాతి గర్వించే సినిమాలు తీస్తామని చెప్తున్నారు. సలార్ జాతి గర్వించే సినిమానా? పుష్ప జాతి గర్వించే సినిమానా? ఏంటండి, 1,000 కోట్ల రూపాయలు సంపాదిస్తున్న సినిమాలు జాతి గర్వించేది కాదు. ఈ మధ్య ఒక సినిమా వచ్చింది 35 చిన్న కథలు అనేది, అది జాతి గర్వించేది. అది ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. దానికి ఇవ్వండి ప్రభుత్వ ప్రయోజనాలు అన్ని కూడా, ప్రభుత్వంకి సంబంధించినటువంటి ఆప్షన్స్ అన్ని కూడా అట్లాంటి సినిమాలకి ఇవ్వండి. ఒక తల్లి తన పిల్లవాడు మ్యాథమెటిక్స్ లో వెనకబడితే తను మ్యాథమెటిక్స్ నేర్చుకొని తన పిల్లవాడికి నేర్పి తన పిల్లవాడికి మ్యాథమెటిక్స్ లో ఉన్నటువంటి భయాన్ని పోగొడుతుంది 35 చిన్న కథల సినిమాలు. అట్లాంటి సినిమాలు ప్రోత్సహించండి. ఏ ప్రభుత్వం అట్లాంటి సినిమాలు ప్రోత్సహించిందా? ఏ హీరోలన్నా ప్రోత్సహించారా? అట్లాంటి సినిమాలు తీయడానికి ఎవరైనా ఇష్టపడుతున్నారా? ఏదైనా స్మగ్లర్ సినిమాకి జాతీయ అవార్డు, స్మగ్లర్ సినిమాకి 1,500 కోట్లు, 2,000 కోట్లు, ఏంటంటే తమాషా చేస్తున్నారు. చూసే ప్రేక్షకుడిలో కూడా మార్పు రావాలి సార్, అప్పుడే ఇవన్నీ మారుతాయేమో. మేబీ కమ్ బ్యాక్ టు అగైన్. జగదీష్ సార్, ఒక చిన్న మాట చెప్పి నేను చేస్తాం, మళ్ళీ పెద్దలు మాట్లాడతారు. సార్, మన శేష్ గారు చెప్పిన దాంతో నేను 100% ఏకీభవిస్తున్నాను అండి. నేను చిత్తూరు జిల్లా వాసిగా ఈ స్మగ్లర్స్ ఇక్కడికి మైగ్రేట్ అవుతారు తమిళనాడు నుంచి. వాళ్ళని ఇదేమంటారు, మిలిటరీ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నట్టు, పోలీసు వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నట్టు ఇక్కడ ఉన్న స్మగ్లర్లు వెళ్ళి వాళ్ళ దగ్గర దొంగలు, ఒక బరువైన దొంగలు పెట్టి భుజాలు పెట్టి యువత దగ్గర కొంత దూరం పరిగెత్తనిచ్చి వాళ్ళు ఎంత స్పీడ్ గా పరిగెత్తారో చూసుకుని అక్కడి నుంచి వాళ్ళకి డబ్బులు అడ్వాన్స్ గా ఇచ్చి, వాళ్ళ భార్య పిల్లలకి, వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులకు డబ్బులు ఇచ్చి వాళ్ళని ఈ చెట్లు నరకడానికి తిరుపతి ప్రాంతానికి, ఈ అటవీ ప్రాంతాలకి తరలించుకొచ్చి దొంగతనం చేసేవాళ్ళు. అయితే వాళ్ళకి గిల్టీనెస్ లేదు, ఇది తప్పు, ఇలాంటి డబ్బుతో మనం బతకూడదు, ఇది తప్పు అనే గిల్టీనెస్ లేని వాళ్ళే వస్తారు ఇక్కడ. నేను తిరుపతి కోర్టులో కూడా ప్రాక్టీస్ చేస్తాను కాబట్టి చెప్తాను అనే విషయం. ఇలాంటి సినిమాలు చూడడం వల్ల యువతలో మనం కూడా పుష్పలాగా ఉన్నాము అనే ఒక నెగిటివ్ థాట్స్ పెరిగిపోయేదానికి అవకాశం ఉంది. సో సెన్సార్ బోర్డు ఏం చేస్తుంది, ఇలాంటి సినిమాకి ఏ విధంగా సెన్సార్ బోర్డు యాక్సెప్ట్ చేస్తుంది? సమాజానికి చెడు తప్ప మంచి లేని ఈ సినిమాలకి అవార్డులు ఎలా వస్తాయి? దీనిపైన లీగల్ గా ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు కూడా సిగ్గుతో తలదించుకుని ఇలాంటి వాటిని ప్రివెంట్ చేయలేని ప్రభుత్వాలు కూడా నాగరిక సమాజానికి దూరం అయిపోయినాయని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నానండి. దీంతో పెద్దలు శేషు గారితో నేను ఏకీభవిస్తున్నాను ఈ విషయం. రైట్ జగదీష్ గారు. నేను మూర్తి గారు ఒక మాట చెప్పండి. మేము నిన్నే ఒక చిన్న వీడియో, నేనే ఒక చిన్న అనాలిసిస్ చేయడం కూడా జరిగింది. కొంతమంది సీనియర్ నటులతోని, సీనియర్ జర్నలిస్టులతో కూడా మాట్లాడిన తర్వాత మీరు పెద్దలు చాలా చూసే ఉంటారు సార్. ఒకప్పటి రోజుల్లో బెనిఫిట్ షోస్ అంటే కేవలం సినీ కార్మికుల డెవలప్మెంట్ కోసం, లేదంటే ఏదైనా నేచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు స్పెషల్ షోలు, ఎవరైతే ఆ సినిమా పెద్దలు ఉన్నారో ఆ పర్టికులర్ సినిమాకి చేసిన వాళ్ళంతా వచ్చి తెరలు కట్టి స్పెషల్ షోలు వేసి వచ్చిన డబ్బుని ప్రభుత్వ గుప్త నిధులకి ఇచ్చేవారంట. తద్వారా ప్రభుత్వం వాళ్ళకి సాయం చేసినట్టుగా. బట్ ఇప్పుడు అంతా వైపరీత్యంగా తయారైపోయింది. సో మీరు దీనిపైన ఏం కామెంట్ చేస్తారు సార్ మూర్తి గారు? ఇప్పుడు సమాజం మొత్తం వ్యాపారం అయిందండి. అప్పుడు నైతికత ఉండేది. మా చిన్నతనంలో విద్యార్థులు బెనిఫిట్ షోలు వేసుకునేవాళ్ళు, విద్యార్థి సంఘాలు, అదేవిధంగా ఎన్జిఓలు, అంటే ప్రజలకు సేవ చేసే వాళ్ళు ఆ బెనిఫిట్ షో ఆ హాల్ కింద కట్టి, ఇదే సుదర్శన్ కానీ వీటిల్లో నాకు కూడా తెలుసు, వాళ్ళకి ఇంత హాల్కి ఇంత అని కట్టి ఆ టికెట్ బెనిఫిట్ షో మీద వచ్చిన డబ్బుని ఆయా సంస్థలు ప్రజా అవసరాల కోసం, కొన్ని అనాథల కోసం, కొంతమంది ఏమో ఈ చదువు రాని పిల్లల కోసం వాళ్ళకి పుస్తకాలు కొనడం, ఇలా చేసేవాళ్ళు. ఇప్పుడు వ్యాపారం కదా, రాజకీయ వ్యాపారం అయింది. అవును, సినీ రంగం ఎప్పుడో వ్యాపారం అయిపోయింది. ఇప్పుడు వ్యాపారుల బెనిఫిట్ షో ఇది పబ్లిక్ బెనిఫిట్ షో కాదు. ఇది వ్యాపారుల బెనిఫిట్ షో, పరిపాలకుల బెనిఫిట్ షో, రాజకీయ నాయకుల బెనిఫిట్ షో. ఇది రాజకీయాలను పడగొట్టడానికి ఒక బెనిఫిట్ షోల కింద మారిపోయిందండి. అందుకని దీన్ని బెనిఫిట్ షో అని మార్చేసి దీన్ని ఏం చేయాలని అంటే, మనం వ్యాపారులు లూటీ షో అని పెట్టి పేర్లు పెట్టాలి. వీటికి పబ్లిక్ని లూటీ చేయడం ఎలా అనేది ప్రభుత్వం బ్లాక్ టికెట్లని చట్టబద్ధం చేస్తూ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం కూడా సర్చార్జ్ పేరు మీద పెట్రోల్ మీద ఏ విధంగా అయితే వేస్తూ ఉంటుందో ఆ విధంగా వీళ్ళు కూడా ఇక్కడ ఈ బెనిఫిట్ షోలకి 800 రూపాయల వరకు పెంచుకోవచ్చు అని
చేయడం జరిగింది. కాబట్టి ఇది కాదు. అయితే నేను ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ఇక్కడికి బన్నీ రాలేదనుకోండి, బన్నీ ఈ సినిమా చూడడానికి రాలేదు అంటే ఇన్సిడెంటే లేదు కదా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు బన్నీ రాలేదండి, సార్ టికెట్ల కోసం టికెట్లు దొరకలేదని టికెట్ల కోసం క్యూలో ఉండి కొట్టుకుని తొక్కిసలాటలో చనిపోలేదు కదా వీళ్ళు. అసలు అతను వస్తున్నాడనే సార్ పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున టికెట్ రేట్లు, అంతమంది క్రౌడ్. నా ఉద్దేశంలో బన్నీ ఇక్కడ రావడం వల్లనే ఈ దుర్ఘటన, ఈ సంఘటన అనేది ఏర్పడింది. అందుకని ఈ కారణభూతమైన ఈ విషయాల్ని అప్పుడు ఒక సెలబ్రిటీ వస్తున్నప్పుడు పోలీసు యంత్రాంగం సరే ఇవన్నీ టెక్నికాలిటీస్ అండి, మా దగ్గర 25 మంది ఉన్నారు, 25 మందిని పంపించాము, మేము ఎప్పుడైనా ఇలా జరిగినప్పుడు ఇంతమందినే పంపిస్తాం. అందుకని రెండోది వాళ్ళు తెలుసుకోవాలి, సినిమా యజమాని వచ్చి మరి ఎటువంటి బందోబస్తు చేస్తున్నారని మమ్మల్ని అడగలేదు, మేము అది యూజువల్ గానే కాగితాన్ని పక్కన పెట్టేశాం. ఇటువంటి సమాధానాలన్నీ కూడా పోలీసు వ్యవస్థ తన యొక్క బాధ్యతల్ని డైల్యూట్ చేసిన బాధ్యతల్ని వాటిని ముసుగు కింద ఇవి ఉపయోగిస్తుంది. కాబట్టి పోలీసు వ్యవస్థని ప్రక్షాళన చేయాలండి. లగచర్లలో కూడా పాపం ఆయన కలెక్టర్ గారు ఒక ప్రదేశాన్ని పెడితే ఇంకో ఆయన వచ్చి ఈ ప్రదేశం కాదండి ఇక్కడికి రావాలని మారిస్తే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమైందండి? కలెక్టర్కే సెక్యూరిటీ లేకుండా అయిపోయింది, ఆయనకి ఇవ్వాల్సిన బందోబస్తు లేకుండా అయిపోయింది. ఒక ఎంఆర్ఓ స్థాయి ఆయన వెంకటరెడ్డి గారు అనుకుంటాను, ఆయన చాలా తీవ్రంగా గాయపడ్డాడు కలెక్టర్ గారిని కాపాడడంలో. అంటే పోలీసు వ్యవస్థని ప్రక్షాళన చేయాలి అనేది ఈ సంఘటన రుజువు చేస్తోందండి. రెండోది ప్రతిపక్షాలు ఎప్పుడు రేవంత్ రెడ్డిని ఇరకాటంలో పెట్టాలా అనే విషయాలనే తప్ప ఇందులో ఆ కుటుంబం యొక్క ఆ బాధితుల యొక్క దీన్ని వాళ్ళు ఎక్కడ మాట్లాడట్లేదు. సెలబ్రిటీ గురించే మాట్లాడుతున్నారు, ఇది అన్యాయం అంటున్నారు, ఇది సినీ రంగం మీద ఒక దెబ్బ పడుతుంది అని అంటున్నారు. ఎందుకు అంటే మన రాజకీయాలు కానీ మన పోలీస్ వ్యవస్థ కానీ అంతా కూడా డబ్బున్నవాడి వైపే ఈ వీళ్ళ యొక్క కేంద్రీకరణ ఉంటుంది, కానీ ఒక సామాన్యుడి మీద కేంద్రీకరణ లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు అది ఆ కుటుంబానికి జరిగింది, ఇంకో కుటుంబానికి జరగచ్చు. కాబట్టి ఇక్కడ రాజకీయ జోక్యాల్ని ఈ రాజకీయాలు కూడా దీన్ని ఉపయోగించుకుంటున్నారు. ఖచ్చితంగా హాస్టల్స్ లో ఈ పురుగుల అన్నాలు తినో విషాహారం తిని మరణించిన వాళ్ళ గురించి ఖచ్చితంగా ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు సెలబ్రిటీ? అప్పుడు ఇంతకైనా పెద్ద ఎత్తున ఉద్యమాలు రావాలి కదా, ఎందుకు రావట్లేదు? అది అటువంటి ఉద్యమాలు లేవు, అవన్నీ టోకెన్ గా చేస్తారు. ఇదే సెలబ్రిటీ అనేసరికి ఇది అంతా కూడా పేరు తెచ్చుకోవడానికి దీని చుట్టూరా రాజకీయాలు, దీని చుట్టూరా మంత్రులు, కేంద్ర మంత్రులు. ఇది అవసరమా అండి? ఇంత హై పిచ్ రేపు చూడండి లో పిచ్ లోకి పడిపోతుంది, హై పిచ్ నుంచి లో పిచ్ లోకి వెళ్ళిపోతుంది. ఇది తప్పనిసరిగా జరుగుతుంది. ఇంతకుముందు శేష్ గారు చెప్పినట్టుగా హీరో ఇంట్లో ఆ గేటు దగ్గర ఉన్నవాడు చచ్చిపోయాడు, నిర్మాతమో తప్పించుకున్నాడు, ఆయనకి అసలు జైలే లేదు, దాన్ని కాపాడిన ఆయనే ఓ పెద్ద డిఐజీ ర్యాంకు ఆఫీసరు, ఇంతవరకు అతిగతి లేదు. కాబట్టి వీటన్నిటిని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ పోలీస్ వ్యవస్థని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉన్నది. రాజకీయ ప్రతిపక్షాలు, అధికార పక్షాలు కూడా వీటిని సులభానికి ఉపయోగించుకున్నారు. ఈ సెలబ్రిటీ విషయాన్ని ఒక దగ్గర చేసుకొని ఆ రకంగా ఇప్పుడు ఇది ఎటువంటి టర్న్ తీసుకుంటోంది? ఆంధ్రాకి వెళ్ళిపోవాలి పరిశ్రమ, ఆంధ్ర వాళ్ళకి వెళ్ళిపోవాలా, తెలంగాణ ఉండాలా అంటే ప్రాంతీయ విద్వేషాలు కూడా నిన్న నుంచి మొదలైనవి. అవును, వాస్తవం. అల్లు అర్జున్ ఇంటి పైన మొన్న దాడి దగ్గర నుంచి ఎన్ని పెద్ద ఎత్తున కనిపిస్తా ఉన్నాయి. నేను ఒక్క విషయం ఇక్కడ చెప్పదలుచుకున్నానండి, చాలా ప్రమాదకరమైంది ఇది చాలా ప్రమాదకరమైనది. ఇది ఒక మత విద్వేషం లాగా ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడతా ఉన్నారు. ఏమనుకున్నాం మనం? తెలుగు వాళ్ళం కలిసి ఉందాం, భౌగోళికంగా విడిపోతాం, ఇది కదా సూత్రము. ఇప్పుడు మార్వాడీలు అందరూ కిరాణా దుకాణం మొదలుకొని అన్ని ఉన్నాయి, పంపించేస్తారా రాజస్థాన్ పంపించేస్తారా? హిందీ సినీ పరిశ్రమ మరాఠీ బొంబేలో ఉందండి హిందీ సినిమా, మరి మహారాష్ట్ర హిందీ కాదు కదా, మరి ఎక్కడికి వెళ్ళాలి? అది యూపీకి వెళ్తుందా, మధ్యప్రదేశ్కి వెళ్తుందా? హిందీ మాట్లాడే రాష్ట్రాలు అయ్యి కదా. మరి
అందుకని ఈ రకంగా భాష మీద ఏర్పడి నిన్న నుంచి మొదలైంది. అవును, ప్రొఫెసర్ స్థాయి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇదంతా తప్పు. ఈ ఇన్సిడెంట్ అనేక విషయాలను ఆవిష్కరిస్తూ ఉన్నది. దీని మీద సమగ్రమైన పరిశీలన చేసి మేధావులు అందరూ కూర్చొని ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఒక చక్కటి నిర్ణయం తీసుకోవాలనేది నా అభిప్రాయం. రైట్, మాట్లాడుతూ చాలా ఇంపార్టెంట్ మ్యాటర్స్ చాలా చెప్పారు మూర్తి గారు. రైట్, ఐల్ గో టు శ్రీనివాస్ రెడ్డి గారు. మీరు చెప్పండి, నిన్న నుంచి నిజంగానే వాస్తవంగానే ఇప్పుడు మూర్తి సార్ చెప్పినట్టుగా నిన్న నుంచి ఆంధ్ర వాళ్ళు ఆంధ్రాకి వెళ్ళిపోండి అనేటువంటి భావన మళ్ళీ మొదలైంది. ఎందుకు? తెలంగాణ ఉద్యమంలో కేవలం అప్పుడు మాత్రమే చూసినటువంటిది మళ్ళీ ఎందుకు దీనికి ఇంత పెద్ద ఎత్తున రాజకీయ రంగు పులుముతూ ఉన్నారు? వాస్తవానికి ఈ ఇన్సిడెంట్కి ఇంత రాజకీయ రంగు పులమడానికి కారణం ప్రతిపక్షాలు కాదా? ఎవ్వరు చేయలేదండి. దీనికి మొత్తం కూడా బాధ్యుడు ఎవరంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చేసేటువంటి పనులన్నీ కూడా సక్రమంగా లేవు కాబట్టి ఇవన్నీ కూడా డైవర్ట్ చేయడం కోసం, ప్రజల యొక్క మూడ్ ని వేరే వైపు మళ్లించడం కోసమే ఇదంతా చేస్తూ ఉండు. ఈ రాష్ట్రంలో సమస్యలు లేనట్టు, ఏ సమస్య లేనట్టు మన అసెంబ్లీ సాక్షిగా ఆయన అంతసేపు మాట్లాడాడు. అంటే ఒక సినిమా హీరో గురించి నల్గొండ మన అనేక జిల్లాల అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈరోజు రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు, విద్యార్థులు ఇబ్బంది పడతా ఉన్నారు, మహిళలు ఇబ్బంది పడతా ఉన్నారు. ఇవేవి జరగనట్టు ఆయన ఒక అల్లు అర్జున్ గురించే చాలా సేపు మాట్లాడండి అసెంబ్లీలో. అంటే రాష్ట్రంలో సమస్యలే లేవా ఈ ముఖ్యమంత్రికి? అంటే నేను ఒక మాట అడిగిన శ్రీనివాస్ రెడ్డి గారు, ఒక మాట మన్నించాలి మిమ్మల్ని ఆపుతున్నందుకు, కానీ రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి మాటలో రెండు రకాల అర్థాలు చేసుకోవచ్చు. ఒకటి, కేవలం హీరోని హైలైట్ చేశారనేటువంటి మాట ప్రతిపక్షాలు చూస్తున్నాయి, కానీ న్యూట్రల్గా నిలబడి చూస్తే ఆయన ఇంకో మాట కూడా అన్నాడు. నా సొంత బామ్మర్దికి, సినిమా వాడికి, ఒక పొలిటికల్ లీడర్కి వాళ్ళు ఏం చేసినా సరే వాళ్ళకంటూ ఏ రకమైనటువంటి చట్టాలు వర్తించనో కొత్త చట్టం మీరు నాకు సజెస్ట్ చేయండి అని ప్రతిపక్షాలను చాలా క్లియర్గా అడిగాడు ఆయన. సో ఆ యాంగిల్ ఎందుకు కనబడట్లేదు మీ అందరికీ? అలా ఎందుకు చూడట్లేదు? సెలబ్రిటీలు, పొలిటికల్ లీడర్ వాళ్ళకి ఏదైనా చేస్తే తప్పు అనేటువంటి యాంగిల్ ఎందుకు చూడట్లేదు మీరు? బెనిఫిట్ షోకు అనుమతి ఇచ్చింది ఎవరు? మీ ప్రభుత్వం కాదా? మీరు కాదా? మీకు తెలియదా? బెనిఫిట్ షోకు అనుమతి ఇచ్చే శ్రీనివాస్ గారు ఒక మాట, శ్రీనివాస్ గారు మూర్తి గారు మాట్లాడుతూ అంటారు. సినిమాలు చూపించేది, తర్వాత విద్యార్థులకు చూపించేది. ఒకటి అడగదలుచుకున్నానండి. ఇప్పుడు ఆయన రైట్ కరెక్ట్ గా అడిగారు ఆయన. మరి ఆ బెనిఫిట్ షోలకి 800 రూపాయలు పెంచినప్పుడు ఆ జీవో మీద మీ ఆందోళన ఏమైంది? అది చెప్పండి ఫస్ట్. ఎగ్జాక్ట్లీ అప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయారు? ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు నేను ఏమంటే ఈ సంఘటన జరిగిన తర్వాత 10 రోజులకు మంత్రి గారు ముఖ్యమంత్రి స్పందించాడు. మరి ముఖ్యమంత్రి హాస్పిటల్ పోయిందా? పోలే కదా. తర్వాత అల్లు అర్జున్ పోవాలంటే ఒక ఆయన కోర్టులో కేసు ఉన్నది, తర్వాత ఆయనకు లీగల్ గా ఇష్యూ ఉన్నది. మళ్ళీ పోతే ఇంకా జనం వచ్చి మళ్ళీ మీద పడతారు, మళ్ళీ ఇంకోటి అవుతుంది. తర్వాత ఇదే ముఖ్యమంత్రి పోయింది అక్కడికి. సార్, ఇద్దరు మంత్రులు, ఒక కార్పొరేషన్ చైర్మన్, ఒక FDS చైర్మన్, దాని తర్వాత ప్రొడ్యూసర్లు, ఆ తర్వాత మిగిలిన మంది ఎమ్మెల్యేలు, ఇంతమంది పోయారు. రేవంత్ రెడ్డి పోవాలని ఏం లేదాడ. ఇద్దరు మంత్రులు పోయారు సార్. సీతక్క పోయింది, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోయిండు, FDS చైర్మన్ పోయిండు, మహిళా సంక్షేమ శాఖ అధికారి పోయింది. తెలంగాణ మంచిగా ఉంది. సార్, రాజకీయ రంగం అనవసరంగా ప్రతిపక్షాల వాళ్ళు పూస్తా ఉన్నారు. కానీ సార్, చివరిగా ఒక మాట, నా ప్యానల్ మెంబర్స్ అందరినీ చివరిగా ఒక మాట అడుగుతా ఉన్నాను నేను. ప్యానల్ మెంబర్స్ అందరి కంక్లూజన్ వైపు వెళ్దాం మనం. లెట్స్ స్టార్ట్ విత్ శేషు గారు. ఫైనల్గా కేసు తప్పుదో పూర్తి స్థాయిలో పట్టినట్టు అని అనుకోవచ్చు? అంటే ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి మాట ఇంకా వాళ్ళంతా అక్కడే ఆగినట్టే కనిపిస్తా ఉంది. ఇప్పుడు కేసు మొత్తంలో రాజకీయాలు చాలా పెద్ద ఎత్తున కనపడుతున్నాయి. దీనికంటే ముందు ఒక్క మాట చెప్తాను. ఒకప్పుడు టి కృష్ణ రేపటి పౌరులు సినిమా తీస్తే నేను అప్పుడు స్కూల్లో చదువుకుంటున్నాండి. ఒక బెనిఫిట్ షో, ప్రీమియర్ షో వేశారు పిల్లల కోసం, స్కూల్ పిల్లల కోసం. అది సిస్టమ్ అదే అండి. అసలు దాని మోటివేషన్, దాని ఇంటెన్షన్ అది. కానీ వాళ్ళ బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు ఎట్లా మార్చేశారంటే ఒక్కొక్క బెనిఫిట్ షోకి వేల రూపాయల టికెట్ ఖరీదు పెట్టి మొత్తం లాక్కునేటటువంటి ప్రేక్షకులను, లేకపోతే ఈ వెర్రి అభిమానుల నుండి డబ్బులో లాక్కునేటటువంటి ప్రక్రియగా మార్చేశారు. దానికి ప్రభుత్వాలు ఎట్లా అనుమతిస్తాయండి? ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు అనుమతి, అదొక తప్పు అయితే. రెండోది, టికెట్ రేట్ ఎంత అండి? 250 రూపాయలు మాల్స్ లో ఉంటుంది, సింగిల్ స్క్రీన్ లో 150 రూపాయలు ఉంటుంది. మీరు 400కి పెంచుకోవడానికి, 800 పెంచుకోవడానికి అంటే లీగలైజ్డ్ దోపిడీకి ప్రభుత్వం లైసెన్స్ ఇస్తుందా నిర్మాతలకు? ఇది తప్పు కదా. అంటే ప్రభుత్వం మొట్టమొదటి తప్పు చేస్తుంది అనేటటువంటి విషయం మనకు అర్థమవుతుంది కదా. కాబట్టి ప్రభుత్వం ఒక హామీ ఇచ్చింది, మేము తెలంగాణలో ఇక ప్రీమియర్ షోలు ఇవ్వము, బెనిఫిట్ షోలు ఇవ్వము, టికెట్ రేట్లు పెంచమనేది, దానికి నిలబడి ఉండాలి. రెండోది,
ఇవాళ తెలంగాణ ఆంధ్ర మధ్యలో ఇది ఒక రాజకీయం చేసేటటువంటి ఒక ప్రక్రియకు మారుతున్నారు. చాలా మంది ఏం మాట్లాడుతున్నారంటే ఇక హైదరాబాద్ నుంచి టాలీవుడ్ పరిశ్రమ విశాఖకు తరలిపోద్దంటే, ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి మీకు స్టూడియోలకు స్థలాలు ఇస్తామని చెప్పారు, తర్వాత హీరోలకు ఇళ్లు కట్టుకోవడానికి ఇస్తామని చెప్పినప్పుడు కూడా పోలే. ఎందుకనంటే హైదరాబాద్ కు ఉన్నటువంటి ఒక ఫెసిలిటీ ఈ మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఏ నగరానికి లేదండి. అందుకని హైదరాబాద్ నుండి ఎట్టి పరిస్థితులలో కూడా సినిమా పరిశ్రమ తరలిపోయేటటువంటి అవకాశం లేదు. ఇక్కడ స్టూడియోలు ఉన్నాయి, ఇక్కడ వాల్యుబుల్ అయిన ఏ నగరానికి కనెక్టివిటీ అయినా ఈ నగరం నుండి ఉన్నది. కాబట్టి అట్లా పోదానికి అనేటటువంటిది ఆస్కారం లేదు. ఏదో రాజకీయ కోణంలో మాట్లాడుతున్నది తప్పవుతుంది. రెండోది ఒక ఎమ్మెల్యే, ఒక భూపతి రెడ్డి అనే ఒక ఎమ్మెల్యే ఏమన్నాడంటే మీరు ఇక్కడ ఉండొద్దు వెళ్ళిపోండి అని అన్నారు. దానికి కారణం ఏంటి అంటే సినిమా పరిశ్రమ మీద వ్యతిరేకత కాదు, అతను ప్రాతినిధ్యం వహించేటటువంటి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో అల్లు అర్జున్ మామ టికెట్ అడిగాడు, ఏది టిఆర్ఎస్ నుండి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి. వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయాన్ని ఇవాళ రాష్ట్రానికి నష్టపరిచేటటువంటి పొలిటికల్ స్టేట్మెంట్ ఇస్తే ఎంతవరకు న్యాయం అండి? కాబట్టి రాష్ట్రాలుగా విడిపోయాము, ప్రజలుగా కలిసి ఉంటాము. ఇవాళ సినిమా పరిశ్రమ హైదరాబాద్ నుంచి తరలిపోయేటటువంటి అవకాశం లేదు. ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల, ఒక హీరో పైన కేసు అవటం వల్ల, ఒక అంశంలో వివాదాస్పదమైనంత మాత్రాన పరిశ్రమ మొత్తం తరలిపోతుందా? అంటే ఒక పరిశ్రమ పోతే మళ్ళీ పరిశ్రమను తయారు చేసుకునే శక్తి తెలంగాణకు లేదా? ఖచ్చితంగా ఉంది, ఖచ్చితంగా ఉంది. ఆ అడ్వాంటేజ్ హైదరాబాద్ కు ఉంది. కాబట్టి ఇవన్నీ ఒక పొలిటికల్ మోటివేటెడ్ స్టేట్మెంట్స్ పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ ప్రభుత్వము చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా జాగ్రత్తలు ఫ్యూచర్. శేషి గారు చూద్దాం ఏం జరుగుతుందో. సో జగదీష్ గారు ఫైనల్ గా మీ కంక్లూజన్ స్టేట్మెంట్స్. సార్ ఇప్పుడు అదే ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఏ లెవెల్ ఉన్నారు, ఆ తర్వాత ఏమవుతుంది, డైల్యూట్ అయిపోతుందని మన పెద్దలంతా కూడా చెప్తున్నారు. రాజకీయంగా గతం అనుభవంలో గానీ ఈ రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్ళు చేసుకునే గతంలో జరిగిన కేసుల విషయాలు కానీ చెప్తే వాళ్ళు చెప్పింది కరెక్టే అండి. బట్ వన్ థింగ్ ఏమంటే ఈ కేసులో స్పెసిఫిక్ గా ఈ కేసులో పోలీసులు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టారు. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడారు, చాలాసేపు మాట్లాడారు. 11 నిమిషాలు వీళ్ళు మీడియాలో మాట్లాడారు. పోలీసు వాళ్ళు కొన్ని ఆధారాలు కూడా చూపించారు. సో 11 5వదని నమ్మకం లేదు. 4 A4 అవ్వచ్చు, A2 A3 కూడా అవ్వచ్చు. ఎందుకంటే మొదటి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ లో ఉన్న నెంబరింగే మళ్ళీ ఉండాలని లేదు. ఆఫ్టర్ విచారణ జరిగిన తర్వాత, ఎంక్వైరీ జరిగిన తర్వాత మార్చొచ్చు. సో ఈ కేసు ఏమవుతుంది అనేది ఇప్పటి వరకు మనం చర్చించుకున్నాం. ఫస్ట్ ఈ సినిమా ఏమవుతుంది, ఈ సినిమా గురించి ఇప్పుడు కొత్త విషయాలు తెలుస్తాయి. నేను సినిమా చూడలేదండి, బట్ ఏదైనా తప్పుంటే మీరు ఎవరైనా చూసిన వాళ్ళు కరెక్ట్ చేయండి. మామూలుగా ఏ సినిమాలో అయినా హీరో సిగరెట్ తాగినప్పుడు కింద పొగ తాగుంటే హానికరం అని ఒక చిన్న స్లైడ్ రోలింగ్ పోతా ఉంటారు. స్పీడ్ గా కార్ డ్రైవ్ చేసినప్పుడు, చేసింగ్ చేసినప్పుడు అతి వేగం ప్రమాదకరం అని వస్తుంది. అంటే ఆ ఇన్సిడెంట్ ని బట్టి అప్పుడు ఆ హెచ్చరికలు వేస్తా ఉంటారు. మరి పుష్ప 2లో కంటిన్యూగా ఆన్స్ పెట్టుకొని అతను ఏం మాట్లాడుతున్నాడో తెలియదు. ఎస్పెషల్లీ పుష్ప 2లో లాస్ట్ వరకు అతని నోట్లో ఆన్స్ ఉంటుంది. అంటే పొగాకు సంబంధించి ఏదో పెట్టుకున్నాడు. బట్ సినిమా మొత్తం వేయాలి కదా. ఈ సినిమాలో అతను హీరో ఎలా అవుతాడు? ఇతను నేను ఆ సినిమా చూడలేదు సార్, నేను దానికి చెప్పడం కరెక్ట్ కాదు. నేను కూడా అందుకే అడిగా. కాబట్టి ఇది సెన్సార్ బోర్డు ఎలా పాస్ అయ్యింది? కంటిన్యూగా నోట్లో తంబాకో లేకపోతే ఆన్సర్ పెట్టుకుని హీరో ఈ సినిమా కంప్లీట్ చేస్తే ఈ సినిమానే చూడకూడదు, ఈ సినిమాకి పర్మిషన్ రాకూడదు. సో ఇది లీగల్ యాక్సెప్ట్, దీనిపైన కూడా ఫైట్ చేయాల్సిన అవసరం ఉందండి. రైట్ జగదీష్ గారు, థ్యాంక్ యూ. అట్లే మూర్తి గారు ఫైనల్ మీ ఫైనల్ కామెంట్స్, ఎందుకంటే టైం అయిపోయింది యాక్చువల్ గా. నేను ఒకటే వాక్యంతో క్లోజ్ చేసేస్తాను. అతి సర్వత్రా వర్జయతే. ఏది కూడా అతిగా ఉండడానికి వీల్లేదు. రాజకీయ జోక్యం అతిగా ఉంది, అది మానుకోవాలా. ప్రభుత్వం తాను చేయాల్సిన పనుల నుంచి చేయకుండా నిర్లక్ష్యం వహించింది, అది సరి చేసుకోవాలా. ప్రధానంగా దీని ఇన్సిడెంట్ కారణం బన్నీ రావడం. ఆ వచ్చినప్పుడు ఆయన ప్రవర్తన చాలా అతిగా ఉంది. ఒక కవి చెప్పినట్టుగా ఎదిగిన కొద్దీ ఒదగమని మొక్క నీకు చెప్తుంది అన్నట్టుగా, ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉంటే అది రాజకీయానికైనా నటనకైనా ఇంకోటైనా సెలబ్రిటీలు జాగ్రత్త తీసుకోవాలి. ఈ ఇన్సిడెంట్ నుంచి కొత్త విధానాన్ని రూపొందించాలి అనేది నా యొక్క ఉద్దేశం. రైట్. శ్రీనివాస్ రెడ్డి గారు ఫైనల్ మీ కంక్లూజన్, క్లోజింగ్ కామెంట్స్ ప్లీజ్. ఇప్పుడు ఏదేమైనప్పటికీ కూడా సెలబ్రిటీల మీద దాడి చేసుడు కానీ, తర్వాత రేవంత్ రెడ్డి దీన్ని ప్రోత్సహించుడు కానీ మంచి పద్ధతి కాదు. ఈ రాష్ట్రం బాగుండాలి,
ఈ రాష్ట్రం బాగుంటేనే మనకు పెట్టుబడులు వస్తాయి. తర్వాత హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయద్దు. తర్వాత సెలబ్రిటీస్ సరే అనుకోకుండా జరిగినటువంటి సంఘటన, ఆ సంఘటన మనం ఇంత రాధాంతం చేసి, ఇంత గాయగాయ చేసి, గత్తర చేసి తర్వాత దీన్ని ఇంకా కొనసాగించద్దు, దీన్ని అంతం పలకాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మంచిగా జరగాలి, ఈ రాష్ట్రం ముందుకు పోవాలంటే ఇవన్నీ కూడా పక్కకు పెట్టేయాలి. సరే ఇప్పుడు మనం ఆయన మీద అంటే రాజకీయంగా ఎన్నైనప్పటికీ కూడా తను మంచిగా ఉండాలి, తర్వాత ఈ రాష్ట్రం బాగుండాలి. ఇంకా సినిమా పరిశ్రమ ద్వారా ఈ రాష్ట్రానికి మంచి పేరు వస్తుంది. తర్వాత చాలా మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. తర్వాత ఉపాధి ఉంటుంది కాబట్టి ఈ సినీ పరిశ్రమ అనే దాన్ని మంచి చూసుకోవాలి. అదేవిధంగా రాష్ట్రంలో ఈ ఒక్క సంఘటనే కాదు, అనేక సంఘటనలు జరిగినాయి. గురుకుల పాఠశాల విద్యార్థులు చనిపోయారు, అనేక మంది రైతులు మరణించారు. తర్వాత ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా రిలేటెడ్ చేసుకొని తర్వాత మంచి పరిపాలన అందించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం. ఎందుకంటే కక్ష సాధింపు ధోరణి పోకుండా, తర్వాత కక్ష పెంచుకోకుండా ఎవరి మీద అయినా కావచ్చు, నేను ఆటో కార్మికుల పట్ల కావచ్చు, తర్వాత తన పేరు మన కేటీఆర్ కి జైల్లో నమస్కారం పెట్టని చెప్పేసి అతను సస్పెండ్ చేయడం కానీ, అంటే రేవంత్ రెడ్డి గారి యొక్క మొత్తం కూడా వ్యవహారం ఎట్టుందంటే కక్ష సాధింపు వ్యవహారంగా ఉంది. కక్ష సాధింపు లేకుండా ప్రజాపాలన పట్ల ప్రజలకు ఏం చేస్తాం అనేది ఒకటి ధోరణి ఆలోచించాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. రైట్ శ్రీనివాస్ రెడ్డి గారు. సో ఈ డిబేట్లో పాల్గొన్నందుకు, మన బిగ్ డిబేట్లో పాల్గొన్నందుకు శేషి గారికి, జగదీష్ గారికి, మూర్తి గారికి, అలాగే రావుల్ శ్రీనివాస్ రెడ్డి గారికి అందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ ఏ పార్ట్ ఇన్ టు దిస్. సో చివరిగా ఒక మాట ఏంటంటే, ఫోర్ సైడ్స్ టీవీ చెప్పాలనుకున్నది, ఫోర్ సైడ్స్ టీవీ చెప్తున్నది ఏంటి అంటే, కేసు తప్పుదారి పడుతుందా లేదా అనేటువంటిది ప్రస్తుతానికైతే క్వశ్చన్ మార్క్. కానీ పడుతున్నట్టుగా చూచాయిగా కనిపిస్తుంది. 2.5 కోట్లైనా ఒక ప్రాణం విలువ అనేటువంటిది ప్రశ్నార్థకం. నిన్నటి వరకు కదలని ఒక్క మనిషి కూడా ఇవాళ కదులుతూ ఉన్నారు, తమ వంతు సాయాలు ప్రకటిస్తూ ఉన్నారు. ఎఫ్డీసీ చైర్మన్, ఎఫ్డీసీ మెంబర్స్ అంతా కలిసి, సినిమా ఇండస్ట్రీ అంతా కలిసి రేపు ఉదయం రేవంత్ రెడ్డిని కలవబోతా ఉన్నారు. కలిసిన తర్వాత ఏం జరగబోతోంది? టైమ్ హ్యాస్ టు ఆన్సర్. బట్ ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు ఒకప్పుడు సినీ కార్మిక లోకాన్ని లేదా ఇబ్బందుల్లో ఉన్నటువంటి జీవన ప్రమాణాన్ని మనుషులకి అందించేటువంటిగా ఉండేవి. ఇప్పుడు కేవలం డబ్బు కోసమే కదులుతూ ఉన్నాయి. ఆలోచించండి ఓ ప్రేక్షకుడా, సినిమా చూసేది నువ్వే, కానీ దానికోసం ఎంత ఖర్చు చేస్తున్నావు? నీ కుటుంబానికి నువ్విచ్చేటువంటి విలువేంటి? నీ కుటుంబం విలువలు నువ్వెంత దిగజారుస్తున్నావు? ఆలోచించుకో. ఇది ఇవాల్టి బిగ్ డిబేట్. నేను మీ అవినాష్ జనగామ, సైనింగ్ ఆఫ్.